నియమింపబడినవాడు. He who is appointed. కాపాడడానికి, రక్షించడానికి, గద్దించడానికి, శిక్షించడానికి, తీర్పు తీర్చడానికి కూడా నియమింపబడిన వాడు ఈయన ఒక్కరే. To save, to help, to rebuke, to bring us to the right fold, he is the one who is appointed. ఎందుకు నియమించబడ్డారంటే లేఖనము ఏంటా అన్నది మనకు నేర్పించడానికి నియమించబడ్డారు. He was appointed so that we would know what is the meaning of the scriptures. ఆయన మాట వినటం వలన ఏమి జరుగుతుంది, వినకపోవడం వల్ల ఏమి జరుగుతుంది అని నేర్పించడానికి ఆయన నియమింపబడ్డారు. He was appointed so that we will know what we would learn by the scriptures. మనము పలికే ప్రతి మాట అది ఏదైనా ఉండనియండి, నువ్వు మాట్లాడే ప్రతి మాటకి ఆయనకి జవాబు అప్పచెప్పవలసి ఉన్నది. For every word that we speak, we have to be accountable for every word we speak. నీ ఇష్టంగా ఆలోచించి నీ ఇష్టంగా జీవించడానికి అయితే ఆయన నియమింపబడలేదు. He was not appointed so that you would lead your own life. He was appointed for a cause. మేలు చేత కీడుని జయించమని నేర్పించారు. The Lord has taught us through goodness we have to overcome everything that is evil. దీని నిమిత్తమే ఆయన నియమించబడ్డారు. And he was appointed for that cause. ఎందుకంటే సర్వ మానవాళి కోసం నియమింపబడిన వారు ఆయన. Because he is appointed for all the ఆ human beings. నియమింపబడిన వాడికి నువ్వు సమాధానం అప్పజెప్పుకుంటావా, నిన్ను నువ్వు అప్పజెప్పుకుంటావా, తీర్పుకు అప్పగించుకుంటావా, శిక్షకు అనుభవించుకుంటావా, నీ చేతిలో ఉంది. It all depends upon you whether you want to submit yourself to God or to yourself or to the judgment or to someone else. నువ్వు నోటితో అప్పగించుకోకపోవచ్చు, నీ క్రియలతో అప్పగించుకుంటున్నావేమో. Maybe through your mouth you are accepting, but through your actions you are not doing. నువ్వు క్రియలతో అప్పగించుకోకపోవచ్చు, నువ్వు హృదయంతో అప్పగించుకుంటున్నావేమో. Maybe you are not able to do it with your heart, but you are able to do it in your actions. దేవుడు ఏం చెప్పారు, నువ్వు ఏం చేసావు, అంతవరకే అయిపోయింది. All that matters and counts is what did God say to you and what are you doing. Acts 10:42. అపోస్తల కార్యము 10వ అధ్యాయము 42వ వచనం. Acts chapter 10 verse 42. ఇదియు గాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యము ఇవ్వవలెనని మాకు ఆజ్ఞాపించెను. ఇదే ఆజ్ఞ. ఇదియు కాక దేవుడు సజీవులకు మృతులకు అంటే ఇక్కడ రెండు అర్థాలు వచ్చాయి. There are two important points that you think both judge for both living and ఆత్మీయంగా dead. జీవించేవారు, ఆత్మీయంగా చనిపోయిన వారు, శారీరకంగా చనిపోయిన వారు, శారీరకంగా జీవించేవారు. When it comes to the living and dead, they are both categorized as to spiritual living and spiritual dead, or rather flesh related to earthly death and earthly అంటే living. నువ్వు శరీరంగా ఉన్నావనుకో, దానికి దేవుడు ఆయనే. ఒకవేళ శారీరకంగా భౌతికంగా చనిపోతే అతనికి కూడా దేవుడు ఆయనే. For both your spiritual body and your physical body, God is there. అలాగే నువ్వు ఆత్మీయంగా నువ్వు చనిపోయావనుకో, దానికి దేవుడు ఆయనే. ఆత్మీయంగా జీవించవనుకో, దానికి దేవుడు ఆయనే. So whether you die in flesh or you die in the spirit, living or dead, he is still God for both. ఆత్మీయంగా జీవించిన వాళ్ళకి దేవుడు మాట్లాడేవన్నీ కూడా ఎలా ఉంటుందంటే వద్దు, వెళ్ళొద్దు, చేయొద్దు, ముట్టొద్దు, ఇవే దొరుకుతాయి. To a person who is walking in the spirit, he would get constant instructions or voice telling, no, don't do that, don't go to that place, don't say that. These are the instructions all about warning that person. ఎందుకంటే అక్కడ దేవుడు ఉంటారు కాబట్టి. Because God is there in his life. ఇంకొక జీవితం ఉంది. There is another way of life. శారీరక జీవితం. It is operating in the flesh. ఈ శారీరక జీవితంలో అతని హృదయము, ఆమె హృదయము నువ్వు వెళ్ళు, నువ్వు చెయ్యి, నువ్వు మాట్లాడు, నువ్వు పలుకు, నువ్వు చెయ్యి అని అంటది. But that spirit, that person operating in the flesh will say, yes, I have to go and retaliate, I have to go and ask back, I have to go and question, I have to show my anger. All these negative things will be influenced. అందుకనే ప్రతి వారికి కూడా అంటే సజీవులకు మృతులకు న్యాయాధిపతిగా నియమించిన వాడు ఈయన ఒక్కరే. Therefore, Jesus Christ has been appointed to be the judge of all, both living and the dead. ఆయన ఒక్కరే. Only him. ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇయ్యవలెనని ఆజ్ఞాపించెను. దిస్ ఇస్ కమాండ్. This is the commandment that God has appointed Jesus as a judge both for living and dead. మృతులకు జీవిస్తున్న మనుషులందరికీ యేసుక్రీస్తు తీర్పరిగా ఆయన నియమించారనేది ఎంతమందికి గుర్తుంది? How many people do recognize that Jesus Christ has been appointed as a judge by God both for living and dead? పాపం చేసుకుంటూ ఆయన నన్ను విడుదల చేశారని పలికిన ఆయనకే వాళ్ళకే తీర్పు తీర్చడం జరుగుద్ది. The people who have claimed Jesus Christ, only to those people will be judged, నువ్వు because ఎలా ఆరాధిస్తున్నావో అలాగే నువ్వు వెళ్తావు. నువ్వు the way you worship, the way you live
live, you will నీ go accordingly. శరీరం పాపంలో ఉంటూ నీ పెదవులు దేవుణ్ణి బొంకుందనుకో అలాగే తీర్పులోకి వెళుతావు. If your body is walking in sin and the flesh is operating in sin, but with your lips if you praise God, your life also will live in sin. ఎందుకంటే ఒక్కొక్క వాక్యానికి సమాధానం చెప్పాలి. ఆ వాక్యానికి నీ శరీరము అంగీకరించాలి. నీ శరీరం దేవుని వాక్యాన్ని యాక్సెప్ట్ చెయ్యాలి. Your body must receive and accept the word of God, and you have to oblige. నువ్వు So is the word of God. శారీరకంగా ఉన్నావు అని అంటే దేవుడి వాక్యము నీ శరీరాన్ని యాక్సెప్ట్ చేయలేదు. If you are walking in the flesh and walking in sin, your body will not accept the word of God. ఎందుకంటే శరీరము నీ హృదయము పవిత్రత పరిశుద్ధత కలిగి ఉంటేనే దేవుడి వాక్యాన్ని యాక్సెప్ట్ చేయగలుగుతుంది. Only if your body is pure and holy, only then it can accept the word నీ of God. నీ దృష్టికి దేవుడిలో ఎలా ఉన్నావో అన్నదానికి నువ్వు రాంగ్, అది తీసి పాడే ఇన్వాలిడ్ క్వశ్చన్. It's not about how you are living in God. It's like God has to acknowledge the way you are living in His standards or not. నువ్వు దేవుడి దృష్టిలో ఎలా ఉన్నావు అన్నా అనుకో, దానికి నీకు వ్యాలిడ్ క్వశ్చన్స్ దొరుకుతుంది, వ్యాలిడ్ రీజన్ దొరుకుతుంది. నువ్వు చేసే ప్రతి దానికి ఎక్స్పైరీ డేట్ అన్నది ఉండదు. You would get all the answers when you are putting yourself and asking God how you are living, not in your own way. దేవుడి వాక్యంలో ఎక్స్పైరీ డేట్ ఉండదు. There is no expiry date for the word of నీ God. నోటి మాటలోనే ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. But there is expiry date for the words you speak. నీ దృష్టికే ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. There is in your sight there is నీ expiry. ఆలోచనకి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. Whatever you're thinking has a limitation ఎందుకంటే అది తీర్పులోకి వెళ్తుంది కాబట్టి. because it enters into judgment. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను నీకు దశమభాగం ఇవ్వలేదా, నేను నిన్ను ప్రేమించలేదా, నేను దాన ధర్మాలు చేయలేదా అని అంటే నువ్వెవరో నేను అరగను అన్నది మాత్రమే వస్తుంది. అదే ఎక్స్పైరీ డేట్. When you are entering into judgment, the Lord, you cannot say, Lord, I gave tithes, did I not love you? God will simply say, I do not know who you are. Therefore, your words, your actions, everything has expired. ఎందుకంటే మనము దేవుడు ఏం చెప్తున్నారా అన్న దాని మీద దృష్టి పెట్టడం కన్నా నువ్వు ఏం ఆలోచిస్తున్నావా, నీ ఆశలు ఏంటి, నీ డిజైర్స్ ఏంటి, నువ్వు ఏమి ఇష్టపడుతున్నావు, నీకు ఏది నచ్చుతుంది అని నీ దాని మీద ఉన్నంత శ్రద్ధ దేవుడి వాక్యం మీద కనిపించట్లేదు. The importance that you give to your own thoughts, your own self, your own selfish desires, you're not giving importance to the word of God and transforming yourself మీకు ఒక accordingly. మాట చూపిస్తాను. I'll show you something. John 21:22-25. యోహాను సువార్త 21వ అధ్యాయము 22 నుంచి 25 వచనం. జాన్ చాప్టర్ 21 వర్సెస్ 22 to 25. యేసు, నేను వచ్చు వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైతే అది నీకేమి? నీవు నన్ను వెంబడించు మనను. కాబట్టి ఆ శిష్యుడు చావడను మాట సహోదరులో ప్రచురమాయను. అయితే చావడని యేసు అతనితో చెప్పలేదు గాని, నేను వచ్చు వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైతే అది నీకు ఏమని చెప్పెను. ఈ సంగతుల గురించి సాక్ష్యమిచ్చుచు ఇవి వ్రాసిన శిష్యుడు ఇతడే, ఇతని సాక్ష్యము సత్యమని ఎరుగుదుము. యేసు చేసిన కార్యములు ఇంకనూ అనేకములు కలవు. వాటిలో ప్రతిదానిని విచారించి వ్రాసిన ఎడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది. We just now read John chapter 21 verses 22 to 25. ఇక్కడ పేతురు ఎవరిని చూసి మాట్లాడారు? Whom did Peter consider while speaking these words? యోహానుని చూస్తూ యేసుక్రీస్తు ప్రభుతో మాట్లాడుతున్నారు. Peter was looking into John and I was asking Jesus Christ, what about him, Lord? ఇతని సంగతి ఏమిటి? Peter in verse 21 said, ask Jesus, what about him, Lord? అంటే అక్కడ తన ఆలోచనతో తన దృష్టికి అనుకూలంగా అడుగుతున్నాడు. Peter was asking about his own intellectual levels, his own thoughts. ప్రతి మనిషి జీవితము దేవుడి చేతిలో ఉంటుంది. Every person's life is in God's hand. ఆయన ఇష్టం అది. It's his wish. ఇతని సంగతి ఏమిటి అని దేవుని ప్రశ్న అడగడం వలన ఆయన ఏమన్నారు? What did God's reply was నేను when he వచ్చే said, వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైతే అది నీకేమి అని అడిగారు. నీకెందుకు? Jesus replied in verse 22, if I want him to remain alive until I return, what is it to you? As for you, follow me. అంటే దానికి అర్థము నీ సొంత ఆలోచనతో నువ్వు ఉన్నప్పుడు దేవుడు ఏమంటారంటే నా గురించి నీకెందుకు అని అడుగుతారు. If you are there with your own thought process, your own, like God will say, what is for you? ఎందుకు నీ నోటితో నా వాక్యము వచిస్తున్నావు, దిద్దుపాటు నీకు అసహ్యము కదా?
And the God says, you hate correction, so why is it that you are taking my words in your lips? మీరు వేసే ప్రతి ప్రశ్న ఒక్కసారి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి, అది వ్యాలిడ్ ఉందా ఇన్వాలిడ్ క్వశ్చన్ ఉందా అనేది. You question yourselves whatever you are saying and asking whether it is valid ఆయన or valid. దేనికి నియమింపబడి ఉన్నాడు? What was the reason that he was ఆయన మాట appointed? వినడానికి నియమింపబడి ఉన్నాడు. He was appointed that people would listen to ఆయన him. చెప్పింది ఆయన చిత్తాన్ని జరిగించడానికి ఆయన నియమింపబడి ఉన్నాడు. He was appointed so that we will obey to his తండ్రి words. ఏ చిత్తంతో పంపించి ఉన్నారో అదే చిత్తంతో, అదే పవిత్రతతో, అదే పరిశుద్ధతతో మీరు తండ్రి చేతిలో కూర్చోపెట్టడానికి ఆయన నియమింపబడి ఉన్నారు. He was appointed so that we also would be made sitting in the right ఆయన hand of God. నియమింపబడిన వారికి లేనిపోని ప్రశ్నలు, అక్కర్లేని క్వశ్చన్స్ అడిగితే ఇటువంటి ఆన్సర్లే దొరుకుతుంది. To the people who are not appointed, they will be asking questions like this. ఆయన ఏమన్నారు? నేను వచ్చే వరకు అతను బ్రతుకుతే మీకేంటి అని అడిగారు. Jesus replied, if I want him to remain alive until కానీ I return, what శిష్యులు will ఎలా I do? తీసేసుకున్నారు? But look at the way the disciples have ఆ శిష్యుడు spread the చావడనే rumors. మాట సహోదరులో మిగిలిపోయింది, కానీ అతను చనిపోయాడే. The rumors spread so much among the community of believers that this disciple would not die, but that disciple indeed died. నేను ఎప్పుడు కూడా దేవుడి వాక్యాన్ని తీసుకుంటా, I take the word of God seriously. తీసుకొని దాన్ని రిసీవ్ చేసుకుని వెళ్ళిపోతా. ఇంకా క్వశ్చన్స్ అనేది నేను వేసుకోను. I take the word of God at its face value. I don't delete, add, I don't use my thoughts. దేవుడికి ఆ పర్సన్ ఇష్టం అనుకో, ఎందుకు ఇష్టము, దేనికి ఇష్టము అనే ప్రశ్నలు నేను వేయను. When God likes a person, I will not question. Acts 17 verse 31 to 34. అపోస్తల కార్యము 17వ అధ్యాయము 31 నుంచి 34 వచనములు. యాక్ట్స్ చాప్టర్ 17 వర్సెస్ 31 to 34. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతి అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడు ఒక దినమున నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారం కలుగజేయుచున్నాడు. మృతులలో పునరుద్ధానము గూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యము చేసిరి, మరికొందరు దీని గూర్చి నీవు చెప్పునది ఇంకొకసారి విందుమని చెప్పిరి. అలాగుండగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయెను. అయితే కొందరు మనుషులు అతన్ని హత్తుకొని విశ్వసించిరి. వారిలో అరేయోపగీతుడైన దిమియోమాసియా దమరి అను ఒక స్త్రీయు, వీరితో కూడా మరికొందరు ఉండిరి. ప్రతి వాళ్ళు మారు మనసు తప్పక పొందవలసిందే. It is the desire of Paul that everybody ఈ మారు has to మనసు know లేకుండా and బాప్టిజం transform. తీసుకుంటే ఏంటండి ఉపయోగము? If you just take baptism without your transformation or repentance, it's of no use. మీకు తెలుసా బాప్టిజం అంటే? Do you know the actual meaning and the purpose of మారు baptism? మనస్సు అన్నటువంటి మనస్తత్వము మీలో వచ్చిందనుకోండి, అప్పుడు మీరు తీసుకున్న బాప్టిజానికి ఒక పవర్ ఉంటుంది. When there is true transformation and repentance before baptism, then the baptism will have effect and power. ఎవరు చెప్పారు పరలోకానికి వెళ్ళిపోతారని? Who said just because you take baptism you will enter heaven? పరలోకానికి వెళ్ళిపోతారని నువ్వు బాప్టిజం తీసుకుని వ్యభిచారం చేస్తూ, అబద్ధాలు చెప్తూ, వేషధారణగా ఉంటూ, నోటుతో బొంకుతూ, ఫ్లాటరింగ్ లిప్స్ తో ఉంటూ, నీ ఇష్టంగా జీవిస్తూ నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళిపోతావా? Can you reach heaven by telling lies and saying all sorts of wrong things and lead a wrong life? ప్రాక్టికల్ గా చెప్తాను, నువ్వు ఒక ప్లేస్ కి వెళ్ళాలనుకుంటున్నావు, ఆ ప్లేస్ కి వెళ్ళకుండా వేరే స్థలానికి వెళ్ళావు అనుకో, నువ్వు వెళ్ళవలసిన స్థలానికి నువ్వు చేరుకుంటావా? Will you reach a destination if you go in the wrong direction? బాప్టిజం తీసుకున్న కూడా అదే రాంగ్ డైరెక్షన్ లో వెళ్తున్నారు. If you think just a baptism is going to catch you up to heaven, it's of no అందుకని use. క్రిస్టల్ క్లియర్ గా ఇక్కడ అపోస్తలుడు పౌలు That's the మాట్లాడుతున్నారు. reason Apostle Paul is very clear in his ఏథెన్స్ లో statement. ప్రజలు మారు మనసు పొందాలి, పొందవలసినదే, వేరే మార్గము మీకు లేదు అని మాట్లాడుతున్నాడు. That's the reason Apostle Paul was emphasizing that Jesus was appointed and he proved everyone. ఒకానొక దినము ఏర్పరిచి ఉన్నారు. But there is an appointed day also. నాకు దేవుడు జ్ఞానం ఇచ్చారు అని నీ జ్ఞానంతో వెళ్తావు చూడు, దానికి కూడా ఒక దినము నియమింపబడి ఉన్నది. If you go with your own thoughts, God is going to ask you on నేను that appointed day. పశ్చాత్తాపడ్డాను అని మరలా తప్పు చేస్తావు చూడు, దానికి ఒక రోజు నియమింపబడి ఉన్నది. When you repent and come again with the same sinful nature, there is an appointed దేవుడే day. ఏర్పరిచి ఉన్నారు. అప్పుడు ప్రతి వాళ్ళు కూడా అక్కడ లెక్క చెప్పుకునే దినము ఏర్పరచబడి ఉన్నది, అది మొదలైపోయి ఉన్నది. There is an appointed day and every person has to display their account spiritually.
and it is there. ఇప్పుడు ఆయన తీర్పు వారందరిపైకి వస్తుంది. Then the judgment will come upon every person. ఎవరైతే ఆయన మాట వింటున్నాను అని చెప్పి వాళ్ళ ఇష్టంగా జీవిస్తారో, దేవుడి దృష్టికి కరెక్ట్ అనుకుని తన దృష్టికి అనుకూలంగా తీసుకుంటారో వాళ్ళందరూ కూడా ఆ దినమున సమాధానం చెప్పుకోవాలి. On that appointed day, everybody have to give account to those people who think that they're doing God's will and they're doing in their own way. మనలో ఉన్నది ఆ నెగటివ్ అన్నది ఏదున్నా బయటికి వెళ్ళిపోవాలి. మనలో ఉండి మనల్ని పరిపాలించకూడదు. మీరు దేవుడికి సంబంధించిన వారు కాబట్టి మీరు దేవుని సొత్తు, వారి సొత్తులాగా మీరు జీవించడం నాకు ఇష్టం లేదు. Therefore, all the weaknesses and the negative things that is lurking in your life should go away. You belong to God. You're godly children. You're not belonging to somebody else. దేవుడు నియమించిన వాని చేతనే దేవుడు లోకానికి తీర్పు తీర్చబోతున్నారు. ఇప్పుడు పలకండి, దేవుడు ప్రేమయ్య ఉన్నారు అన్న వాళ్ళకి తీర్పు ఉంటుంది మళ్ళీ. Now the appointed day is there, the appointed one is there. Now you say that God is only love. Now whatever you speak, దేవుడు ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటారని అంటారు. they keep on telling God always loves no matter what I do. జీవిస్తూ ఉంటారు. But they lead a life in their own ఆయన way. రక్తం నన్ను పవిత్రంగా చేసిందని అంటారు. They say His blood has cleansed me. ఇష్టంగా జీవిస్తూ But they lead ఉంటారు. their own life. నేను ఆయన్ని నమ్ముకున్నాను అని అంటారు. They say I believe in Him. వాళ్ళు ఇష్టంగా జీవిస్తూ ఉంటారు. But they live their own life. దేవుడు చెప్పింది వింటాను అని అంటారు. They say I will listen to what God ఎవరు says. చెప్పినా వినను అని But అంటారు. they will not listen to anybody. అంటే ఇన్ని చేసుకుంటూ వెళ్ళిన వాళ్ళు నిజంగా దేవుణ్ణి ప్రేమించినట్లు లెక్క అన్నది మీరే న్యాయం తీర్చండి. దీనికి You have to judge yourself, examine yourself to these people who నీ live. శరీరానికి, నీ నోటికి, నీ హృదయానికి, నీ ప్రవర్తనకి నీకు నువ్వే ఆలోచించుకుని తీర్పు తీర్చుకో. You take a decision based on your thoughts, your life, your body and your character, whether leading our own life and not leading according to God, will God love you still? వాక్యము విన్నాక నా తప్పు నేను తెలుసుకున్నాను అని, రెండోది నేను ఇది ఓవర్కమ్ చేయగలుగుతున్నాను అని, మూడోది నేను ఇలాగ వాక్యము విని నన్ను నేను మార్చుకోవడం వల్ల నాకు సంతోషం కలుగుతుందని. ఈ మాటలు వింటుంటే ఎంత సంతోషం ఉంటుందండి. But when a person says, this word is for me, I have learned this word is for me, I have to transform, this word is for me and I have to overcome. If anybody says like that, how good it is to the ఈ hearer. వాక్యం విన్నాక నేను కోపం తగ్గించుకున్నాను, ఈ వాక్యం విన్నాక నా సొంత ఆలోచనతో నేను ఉండట్లేదు, ఈ వాక్యం విన్నాక నా ఇష్టంగా జీవించట్లేదు. ఎంత బాగుందండి. ఇలా ఆలోచించడానికి బదులు ఎప్పుడు చూసినా అలాగే మాట్లాడతారు, ఎప్పుడు ఇదే, ఎప్పుడు తిడుతున్నట్టే ఉంటుంది, ఎప్పుడు పాయింట్అవుట్ చేసినట్టే ఉంటుంది అని అన్నారంటే దానికి అర్థము నీలో ఆ తప్పు ఉంది కాబట్టి నీకు కోపం వచ్చింది. You are reacting because you are not giving yourself to transformation. That's the reason you are questioning why always this preacher is so tough and rough and rude. Otherwise, the best way of looking at it is, this word is for me and I have to change. వాక్యము వినేటప్పుడు నీ హృదయంలో రూపాంతరం రావాలి కానీ నీ ఈగో హర్ట్ అవ్వకూడదు సుమి. When you are hearing the word of God, there should be a transformation in inner man, not ego and get hurt. నీ ఈగో హర్ట్ అవ్వకూడదు, నీ హృదయం తెరవబడాలి. Your heart has to be opened, not your ego has to be అది touched. గుర్తుపెట్టుకోండి. Remember this. ప్రపంచం మొత్తానికి నేను చెప్పేది ఒకటే, To the entire world, God తీర్పు has this to say. తీర్చబోయేడు దినము ఒకటి నిర్ణయింపబడి ఉన్నది. నీ మాటలు చెప్పున, నీ క్రియలు చెప్పున నువ్వు పశ్చాత్తాపం పొందాను అని చెప్పి మరలా అదే తప్పు చేస్తున్నావేమో నువ్వు ఆలోచించుకో. రియలైజేషన్ అన్నది నీలో లేదనుకో, పశ్చాత్తాపం ఈ జన్మకు రాదు. If there is no realization, means you will never able to genuinely repent. You will be leading the same life. But remember, there is going to be an appointed day where you have to give నీలో account. నీ తప్పు ఏంటి అన్నది నువ్వు రియలైజ్ అవ్వలేకపోతున్నావు అని అంటే, నువ్వు అబద్ధం చెప్తున్నాను అన్న రియలైజేషన్ అవ్వలేకపోతున్నావు అంటే, ఎదుటి వారి మీద నిందలు వేస్తున్నాను అన్న రియలైజేషన్ లేకపోయింది అని అంటే, పశ్చాత్తాపం ఎలా ఉంటుందో నీకు తెలీదు. పశ్చాత్తాపము కూడా దేవుణ్ణి రుచి చూసినట్టు ఉండాలి. If you keep on sinning your own life again and again, you do not know what is the meaning of repentance and you can never repent. పశ్చాత్తాపం కూడా దేవుని రుచి చూసినట్టు ఉంటుంది. ఆ రుచి అన్నది నీకు లేదనుకో, పశ్చాత్తాపం సారీలా ఉంటుంది. There will be a wonderful taste when you genuinely repent. Otherwise, you will say a casual, simple sorry. నిజంగా పశ్చాత్తాపం పడి వాళ్ళు మాట్లాడారనుకోండి, అది డిఫరెంట్. కానీ చేసిన తప్పే మరలా చేసుకుంటూ సారీ అంటారు చూసారా, అది సాతాను నుండి వచ్చింది, దేవుడి నుంచి కాదు. I'm talking about that sorry which comes from mere lips. That sorry is not correct at all. But generally, if somebody is repenting and says sorry, but దేవునికి not repeat that సంబంధించిన mistake again. మనిషివైతే ఆ సారీ పశ్చాత్తాపంతో వచ్చిందో లేకపోతే దెయ్యం నుంచి వచ్చిందో నువ్వు గ్రహించగలుగుతావు.
If your sorry has been genuine or not genuine, you will know from where it has నువ్వు come. ప్రకృతి సంబంధమైన మనిషి అనుకో, అక్కడ లేని సారీని కూడా రిసీవ్ చేసుకుంటావు. Now, if you are operating in the flesh, you will receive every sorry and you will say sorry very easily. ఒకానొక నియమము, ఒకానొక దినము నియమింపబడి ఉంది. ఆ రోజు నువ్వు ఆలోచించే ప్రతి ఆలోచనకి, నువ్వు పలికిన ప్రతి మాటకి సమాధానం ఇచ్చుకునే దినము ఒకటి నియమింపబడి ఉన్నది. ఇందు నిమిత్తమే నియమింపబడి ఉన్నది. There is an appointed day, there is an appointed time for all the things that we have done and we have done. And for this cause it has been appointed. Psalms 9 verse 8. కీర్తనలు 9వ అధ్యాయము 8వ వచనం. Psalms chapter 9 verse 8. verse 8 8వ వచనం. యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును. ఇక్కడ ఏముంది? దేవుని తీర్పు, దేవుని యథార్థమైన న్యాయము. అంటే నీ దృష్టిలో కాదు, నీ దృష్టిలో న్యాయం అనుకున్నది దేవుడి దృష్టిలో అన్యాయము. He will judge the world with justice, and what is right in your sight, in God's sight, it's unjust. కాబట్టి నీ దృష్టిలో ఎవరికి తీర్పు తీర్చకు, నీ దృష్టిలో ఎవరి మీద నిందలు మోపకు. Therefore, don't judge with your own thoughts and don't judge with your own understanding. సత్యము ఏంటి అన్నది గ్రహించు, అప్పుడు తీర్పు తీర్చేదే ఆయనే, నువ్వు కాదు. The one who judges is God. Therefore, you should know the truth and judge accordingly. Otherwise, don't judge. దేవుని నీతిని బట్టే తీర్పు తీరుస్తారు కానీ నీ నీతిని బట్టి కాదు, నీ దృష్టికి అనుకూలంగా కాదు, నీ హృదయ ఆలోచన పరంగా కాదు, నీ వీక్నెస్ కాదు అక్కడ. He will judge the world with his justice and righteousness, not according to your standards. అలాగే Psalms 96 verse 13. కీర్తనలు 96వ అధ్యాయము 13వ వచనం. Psalms 96 verse 13. భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా ఏం చేయుచున్నాడు? వేంచేయుచున్నాడు, న్యాయమును బట్టి లోకమునకు తన విశ్వసత్యతను బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చును. ఇది ఎవరికి తీరుస్తున్నారు మరి? To whom is he saying these words from Psalms 96 verse 13? నాకు దేవుడు ఉన్నారు, నాకు భయం లేదు అని పాపంలో జీవించే వాళ్ళు ఒక జనాంగం ఇలా నిలబడి ఉంటారు. There are people who say, I love God and there is no sin in me and God loves me. చెప్పుడు మాటలు విని అవి నమ్మేసేసి నాకు దేవుడు ఉన్నాడు అనుకున్న లైన్ వేరే ఉంటది మళ్ళీ. There are people who think the other way also. ఆయన రక్తము నన్ను పవిత్రునిగా చేసేసింది అని పాపంలో జీవించి ఇష్టంగా విలాసమైన జీవితం జీవించే వాళ్ళ లైన్ ఇంకొకటి ఉంటుంది అక్కడ. There is another line of people who live in sin but think that they are in God. ప్రభువా నాకు కోపం రాకూడదు అని అంటారు. They'll say, Lord, I must not get angry. కానీ నువ్వు ఎప్పుడైతే నాకు రాకూడదని నువ్వు ప్రార్థన చేస్తావో నీకు నేర్పించడానికి కోపానికి సంబంధించిందే నీకు ఎదురవుతాయి, అప్పుడు తెలుస్తుంది నీకు. But when you have addressed that I should not get angry, you will have so many situations where you will be prone to get angry. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువే నువ్వు ఏ దేవుడైతే నా దేవుడు, నేను నమ్మిన దేవుడు అనని నీ ఇష్టంగా జీవిస్తున్నావో నిన్ను నమ్మిన దేవుడే నీకు తీర్పు తీర్చడానికి ఒకానొక దేవుడు నియమింపబడి ఉన్నారు మీ నిమిత్తమే. So whatever you have considered as God, that God which you are considering and having in a dominion in your life, it will come to be appointed. చూడండి Romans 2 verse 5. Romans 2 verse 5. రోమిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఎవరు సమకూర్చుకుంటున్నారు? నేనా? Who is storing up trouble for themselves, punishment for themselves? మనుషులా? Is it man? నో, నువ్వు సమాధానం చెప్పుకోవాలి. You have to give judgment, justice to నువ్వు yourself. దేవుని నమ్ముతున్నావు అని అంటే నీ శరీరము నిందలతో నింపబడి ఉండాలి. You have to be filled with insults if you really have to be walking మీకు right. దేవుడు ప్రేమ అంటే ఏమనుకుంటున్నారు మీరు? What do you think is the love of God? నిందలకి నింపబడి ఉన్నప్పుడు నిన్ను ప్రిపేర్ చేసుకోవడం దేవుడు చూసారనుకో. When you are preparing yourself according to Lamentations 3:30 to be నీ filled with హృదయం insults, రెడీ చేసుకుని ఉన్నావని దేవుడు ఆయన స్థిరపరచుకున్నారనుకో. when you know for sure that you are establishing your heart for that, ఆయన కోసం నువ్వు అన్నిటికీ కూడా నిందలకు కూడా నువ్వు రెడీ అయ్యావన్నది దేవుడికి తెలిసిపోయి కన్ఫర్మ్ వచ్చేసింది అనుకో. and if the confirmation comes from God that you are ready and you are prepared and you are walking accordingly, కానీ నిందలు వచ్చినా కూడా నీకు తగలనివ్వదు, ఎందుకంటే ఆయన నుంచుని
ఆ నిందలు ఆయన తింటారు, నీకు తగలనివ్వరు. When you design and you walk accordingly, that insults, that humiliations will not hurt you, will not affect you, because he will stand in front of you and see that you don't get hurt. మీ This is the రోగాలు love of God. తీసుకున్న ఆయన మిమ్మల్ని కాపాడలేరా? When God can take away your sicknesses and insult, can he not save you? కాపాడలేరా? Can he not save you? మీరు పొందవలసిన నిందలు గాని, ఆలోచనలు కానీ, హృదయ ఆలోచనలు కానీ, మీ తలంపులు కానీ, మీ చేతులతో చేసిన పాపాలు కానీ, మీ కాళ్ళతో చేసిన పాపాలు కానీ, సర్వ రోగాలు కానీ ఆయన శరీరంతో చాలా చాలాగా దున్ని మీకు విడుదల దయచేసిన దేవుడి మీద నమ్మకం కన్నా మనుషుల మీద ఎక్కువ నమ్మకం ఉంటుంది, చెప్పుడు మాటల మీద ఎక్కువ నమ్మకం ఉంటుంది. For all the sins done by your hands, legs, thoughts and the entire body of yours, he took the punishment, he bore everything and all, and you don't believe in that God and you're believing in people and believing in their voice. తండ్రి ఏడవడం చూశాను, కుమారుడి ఏడవడం చూశాను, ప్రవక్తలు ఏడవడం చూశాను, కానీ మనుషుల్లో మార్పు అయితే రావటం లేదు. I've seen God grieving, son grieving, the prophets grieving, but people are not transforming. మీ కాళ్ళకి, మీ పాదాలకు కూడా రాయి తగలకుండా చూసుకునే దేవుడి కన్నా చెప్పుడు మాటలకు ఎక్కువ విలువిస్తున్నారు. God doesn't want you to get hurt, but you are giving importance to gossip. ఆ దినంలోనికి ఎవ్వరూ వెళ్ళకూడదని దేవుడు ఆశిస్తుంది. God's desire and mine is that nobody should enter into the judgment day. ఎందుకు ఆ కఠినమైన హృదయం? ఆ కఠినమైన హృదయం ఎవరిది, ఎక్కడి నుండి వస్తుంది? Where did this stubbornness come from? దేవుడికి ఆ కఠినమైన హృదయం లేదే. దేవుణ్ణి కఠినమైన హృదయం చేస్తుంది మనుషులే. It is only you, because of your stubbornness, that things are not moving well. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనిచున్నావే. ఇది ఎంత దుఃఖంగా ఉంది తెలుసా? ఎందుకు 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 మీకు మీరే ఎందుకు ఇది ఇటువంటి సమకూర్చుకుంటున్నారు? ఆ దినము భయంకరమైన దినము, మీరు తట్టుకోలేరు. But because you are stubborn and refuse to turn from your sin, you are storing up terrible punishment for yourself, for a day of anger is coming when God's righteous judgment will be revealed. It is you who is storing up trouble for yourself. ఎందుకు లేపారు? Why was he risen? Why did ఈ he? ఒకానొక దినము నియమింపబడి, ఎవరైతే ఆయనని అంగీకరించకుండా, ఎవరైతే ఆయన మాటని అంగీకరించకుండా ఎవరు ఉంటారో వారందరికీ తీర్పు తీర్చేది కూడా ఆయనే. It is God who is going to judge. Jesus is going to judge, because people who have disobeyed, they will be entering into judgment. అలాగే 16th verse. Let's go to verse 16. 16వ వచనము. దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమునందు ఇలాగ జరుగును. Romans chapter 2 verse 16. And this is the message I proclaim, that the day is coming when God through Christ Jesus will judge everyone's secret life. వీటన్నిటికీ కూడా సమాధానం చెప్పుకోవాలి. For all this they are accountable. ఎందుకంటే ప్రతి మనిషికి వాళ్ళ దృష్టిలో వాళ్ళు కరెక్ట్ గా ఉండొచ్చు. Because people can think that they are right in their own sight. కానీ మీకు వాక్యమే ఉంది, దాన్ని బట్టి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. అంతేగాని మీ సొంత ఆలోచనతో పరీక్షించుకోవడం వలన మంచిగా ఉన్న మీరు కూడా పాడైపోయే పరిస్థితులు ఎదురవుతున్నాయి. Examine yourself through the word of God. Test yourself through the word of God. Don't test with something else. 17th verse చూడండి. Verse 17. 17వ వచనము. నీవు యూదుడవని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని యందు అతిశయించుచున్నావు కావా? అంటే నువ్వు పేరు పెట్టుకుంటున్నావు, నేను దేవుణ్ణి ఎరుగుదును, నాకు దేవుడు తెలుసు అని నువ్వు పేరు పెట్టుకుంటున్నావు. కానీ దానిలోనే నీ అతిశయము నీ ప్రవర్తనలో లేదు, నీ మాటలో లేదు, నీ హృదయ ఆలోచనలో లేదు. నీ తలంపులు, నీ శరీరం మొత్తము నెగిటివ్ అయిపోయి ఉంటుంది. You're boasting about your special relationship, that you are a Jew, but when it comes to your actions, your thoughts and all, they are totally contrary. చూడండి Acts 17 verse 32 ఒకసారి తీయండి. అపోస్తల కార్యము 17వ అధ్యాయము 32వ వచనం. యాక్ట్స్ చాప్టర్ 17 వర్స్ 32. మృతులు పునరుద్ధానమును గూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యము చేసిరి, మరికొందరు దీని గూర్చి నీవు చెప్పునది ఇంకొకసారి విందుమని చెప్పిరి. ఇలాగ ఎగతాళి చేస్తున్నారు. In Acts chapter 17 verse 32 we see that some of them were laughing in contempt even now. పౌలు పునరుద్ధానము గురించి చెప్పడానికి ఎథెన్స్ కి వెళ్ళినప్పుడు కొంతమంది ఎగతాళి చేశారు. ఇలాంటివి ఎన్నో విన్నాములే అని ఎగతాళి చేశారు అతన్ని. When Paul went to Athens, there were many people who were scoffing at him. హేళన చేశారు. They were scorning at him. సరే మళ్ళీ వింటాంలే, మళ్ళీ తర్వాతైనా వింటాంలే అని ఎగతాళి చేశారు. There were some people who say okay we'll hear later on, but some said they want to hear
కానీ దేవుడు వాక్యాన్ని అంగీకరించడానికి సిద్ధపాటైతే లేరు వాళ్ళు. But they were not preparing their hearts to hear the word of God. దేవుని వాక్యాన్ని మేము మరోసారి వింటాము అన్నది లేదు వాళ్ళకి. They were not at all interested in hearing the word of God. అంటే వాక్యము శ్రద్ధగా వినాలి అన్న ఆలోచన లేదు. ఎగతాళి చేయడానికి, పాయింట్అవుట్ చేయడానికి జీవితం అంతా దానికే గడిపేస్తున్నారు. కానీ ఈ దినం ఒకటి ఎప్పుడు వస్తుందో మీకు తెలియదు. People are giving importance only to scoffing, mocking and finding fault, but you do not know when is that appointed day going to come upon ఆ you. రియలైజేషన్ లేకుండా మీ నోటికి వచ్చినట్టుగా మాట్లాడుకుంటూ, నీ హృదయంలోకి వచ్చినట్టుగా నువ్వు ఆలోచించుకుంటూ, నీ ఇష్టంగా ప్రవర్తించుకుంటూ వెళ్ళిపోయావు అనుకో, జీవం పోగొట్టుకుంటావు. But if you're rash with your mouth, quick in your decisions and very impulsive in your thoughts, you will enter into judgment. But don't want you to go into that part. పురుగు ఉండనివ్వకండి. Do not allow the weeds to enter into మీలో your life. మిమ్మల్ని నాశనం చేసి, నెగటివ్ చేసి, మిమ్మల్ని పాడు చేయాలనుకున్న గురుగు ఉందా? ఆ గురుగును వెంటనే పీకి బయట పాడేసేయండి మీరు. There are so many weeds in the form of people and their counsel will be surrounding you. లేదు, Remove them ఆ from your గురుగులు life. తప్పక మారుతాయనే నమ్మకం మీరు ఉంటే మీతో పాటు పెరగనియండి. But if you know for sure that these weeds may transform at some point of time, let them grow along with you. దేవుడికి దుష్టులలో ఒక్కడైనను నిశించుట తండ్రికి ఇష్టం లేదు. Because God doesn't want even one single wicked person to perish. ఎప్పుడైనా సరే ఎవరిని కాపాడుకుందామా, ఎవరిని రక్షించుకుందామా, ఎవరికి జ్ఞానం ఇద్దామా, ఎవరికి వివేకం ఇవ్వాలా, దీని మీదనే దృష్టి ఉంటుంది. Because God's focus is always how to save this person, how to ensure this person will come to the point of కానీ వాళ్ళు understanding. నెగిటివ్ గా తీసుకుంటే, మనుషులు నెగిటివ్ గా తీసుకున్నారు అనుకోండి, ఏం చేయగలుగుతాము? But ఏది మంచో చెడో గ్రహించినప్పుడు ఏం జరుగుతుంది అక్కడ? But if they're filled with negative thoughts and they don't understand the difference between good and bad, what can we do? విన్న వారితో మీరు సహవాసం కలిగి ఉంటేనే మాట్లాడే భాష అర్థమవుతుంది. లేదనుకో ప్రతిదీ తప్పుగానే ఉంటుంది. When you have fellowship with the people who have the right understanding and who are giving themselves to hear, only then it is good. Otherwise it will be negative. 33-34 చదవండి. 33-34 వచనంలో అపోస్తల కార్యము 17వ అధ్యాయము. అలాగుండగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయిను. అయితే కొందరు మనుషులు అతనిని హత్తుకొని విశ్వసించిరి. వారిలో అరేయోప గీతుడైన దియోమాసియా దమరి అను ఒక స్త్రీయు వీరితో కూడా మరికొందరుండిరి. ఈ 33-34 వర్సెస్ లో అక్కడ అంత మందికి ఉన్నారే గాని పౌలు బోధ అక్కడ జయం కలగలేదు అక్కడ. ఎందుకంటే అందరు మనుషులు నెగిటివ్ అయిపోయారు పౌలు మాట్లాడిన విషయంలో. There were many people who were contemplating and they were laughing. That ended Paul's discussion. ప్రతి వాళ్ళు నెగిటివ్ గా తీసుకున్నారు. Because most of them received only the negative part. కానీ కొద్ది మందే విశ్వాసం పెట్టుకున్నారు. But there were some who joined. వాళ్ళు him. రక్షింపబడతారు తప్పకుండా. They became believers and they were saved for sure. ప్రతి చోట ఉంటదండి. In every place you will find tough people and rough people. నాకేనంటే ఒక నెగిటివ్ లో ఒక మంచి చూడాలని నేను కోరుకుంటా. I always tell you that when there is negative, ensure that you see something positive there. ఎప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. Observe this. ఒక నెగిటివ్ లో మంచి రిసీవ్ చేసుకోవడం బాగుంటుందా, లేకపోతే ఒక మంచిలో నెగిటివ్ ని తీసుకోవడం బాగుంటుందా? What is good you desire, to take the positive out of anything negative or to always find something negative in positive things? ఒకటి Think about it. అక్కడ నెగిటివే ఉంటది. ఆ నెగిటివ్ లో మంచి తీసుకుంటామా, ఆ నెగిటివ్ ని నెగిటివ్ గా తీసుకుంటామా? There might be negative, but if you want to take it negative as negative, or you want to see something positive with the ఇక్కడే negative. మనుషులు దేవుని సంబంధుల అపవాద సంబంధులని గుర్తుపట్టగలుగుతారు. And here you would know the difference between God's children or the devil's దేవుని children. పిల్లలు ఎప్పుడు కూడా కేర్ఫుల్ గా ఉంటారు, జాగ్రత్త కలిగి ఉంటారు, సేఫ్ సైడ్ లో ఉంటారు. God's children will be very careful. They will take heed. రోమన్స్ 14:9 and 10. రోమిల్కి రాసిన పత్రిక 14వ అధ్యాయము 9-10 వచనంలో. రోమన్స్ చాప్టర్ 14 వర్సెస్ 9 and 10. తాను మృతులకును సజీవులకును ప్రభువునై యుండుటకు ఇందు నిమిత్తమే గదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చినేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా మనము అందరము దేవుని న్యాయం పీఠం ఎదుట నిలుతుము. We just now read Romans chapter 14 verses 9 and 10. మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయాను. Christ died and rose again for this very purpose, to be the Lord both for the living and for the dead. అంటే మృతులకు సజీవులకు దేవుడిగా ఉండాలని ఆయన కోరుకున్నారు. God wants to really be the Lord for all. నిన్ను బాగు చేస్తున్నారు అని అంటే
ఆయన నీకు దేవుడిగా ఉండాలని కోరుకుంటేనే నిన్ను బాగు చేస్తారు. If he has decided to change you, he will definitely tell you. నువ్వు ఆయన సొత్తుగా నిన్ను నువ్వు అర్పించుకుంటేనే ఆయన నిన్ను బాగు చేయగలుగుతారు. కానీ నేను నాది నాకెవ్వరూ చెప్పనవసరం లేదు అన్నట్టు నీకు ఉందనుకో, దేవుడు కూడా నిన్ను ముట్టుకోవడానికి ఆలోచిస్తారు. When you surrender yourself to God and you believe that you're God's own property, but if you say, I know everything, me and my family and my own thoughts, means అపవాది యొక్క పని ఫస్ట్ వెపన్ మనిషి ఆలోచన మార్చడం, హృదయాన్ని మార్చడం. దీని తర్వాతనే మిగతాది టేకప్ చేసుకుంటాడు. the devil's biggest weapon is to touch your thoughts and touch your heart and ensure that you are taking negative things. ఒకవేళ అపవాది మిమ్మల్ని తీసుకోవాలని అనుకున్నాడు అనుకుందాం. Let's say if the devil has decided to choose you, ఎలా చూస్ చేసుకుంటాడు? how can he sift you? నిన్ను ఆశీర్వదిస్తాడు. ఫస్ట్ He will bless you immensely నెమ్మదిగా లాక్కుంటాడు. and slowly he will pull you away నీకు from God. అన్ని ఇస్తున్నట్టే ఇస్తాడు. It seems as if you will get everything from him. దేవుడి దగ్గరికి వెళ్ళనివ్వకుండా, ఆయన వాక్యం జరగనివ్వకుండా ఎంతవరకు నువ్వు వాడి చేతిలో ఉండగలుగుతావో అంతవరకు కూడా నేను లాక్కుంటూనే ఉంటాడు. He will ensure that you don't go near to God and not go near the word of God. జీవితాంతం వాడు తోడుగా ఉంటాడా? But the point is, will he be there with you all the days ఆ of his life? సాతాను జీవితాంతం నీకు తోడుగా ఉండి నిన్ను కాపుదలగా ఉంటాడా? పోనీ Can he give you the security for your life and bless you all the days కానీ of your వాడి life? ఉద్దేశం అది కాదే. Because his intention is not వాడి so. హృదయము సరిగ్గా లేదు, వాడి మాట సరిగ్గా లేదు, వాడి ప్రవర్తన సరిగ్గా లేదు కదా అక్కడ. Because he's not a right person, he's a liar. ఒకానొక సమయం వాడు పెట్టుకుని కరెక్ట్ సమయంలో నిన్ను నాశనం చేసి వెళ్తాడు. అది జరగకూడదనే నా బాధ అంతాను. But there would be a moment that will be so immense and you will be really having tough time. వాడు ఎంత చక్కగా ఇస్తాడో అంత చక్కగానే లాగేసి నిన్ను నాశనం చేసి వెళ్ళిపోతాడు. ఇంకా దేవుడి మీద నీకు నమ్మకం లేదు అన్నది క్రియేట్ చేశాక అప్పుడు వాడు నిన్ను వదిలి వెళ్ళిపోతాడు. The more you will be pampered by him, the more you will be tortured by him. జీవితం అంతా ఎలా ఉంటది? చావు మీద ఉంటాది, విరక్తి ఉంటాది. దేవుడు లేడు అంటాడు, మనుషులు లేరు అంటారు, మంచి లేదు అని అంటారు. ఇంకా నీ ఇష్టంగా నీకు ఏది అనిపిస్తుంది నువ్వు పలుకుతూనే జీవిస్తావు. And how your life will lead, you will say God is not there, nothing is there, you feel like dying, you feel ఇప్పుడు depressed. అర్థమైందా మీకు? Do you understand it వాడి now? జీవితాంతం నిన్ను కాపాడుకుంటూ నీ ఆలోచనని లాక్కొని, నీ హృదయాన్ని లాక్కొని, నీ శరీరాన్ని లాక్కొని, నీ కుటుంబాన్ని లాక్కొని అన్ని మంచిస్తున్నట్టు మంచి అంతా పెంచుతున్నట్టు చూపిస్తాడు. అలాగే లైఫ్ లాంగ్ ఇస్తే వెళ్ళండి అక్కడికి. It will be appearing as if he's giving everything good, but it's not going to be all the days of your life. If you కానీ decide you can take it. ఒకానొక సమయంలో ఒక్కసారిగా పై నుండి కింద పడేస్తాడు. అది ఆ సమయం మీకు రాకూడదని నేను ఈ వాక్యాలు చెప్తున్నా. As much as he lifts you up, he will pull you down and trample under his feet. That day should not come. That's the reason I'm telling you. 2 Timothy 4:1-5. 2 దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు, ఆయన రాజ్యము తోడు నేను ఆనపెట్టి చెప్పేదని ఏమనగా, వాక్యము ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురదజవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. అయితే నీవు అన్ని విషయములో మితముగా ఉండుము, శ్రమపడము, సువార్తకుని పనిచేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. We just now read 2 Timothy 4th chapter verses 1-5. ఎంత స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చాడో చూసారా మీరు? See how strong Paul's statement దేవుని was. ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు. I solemnly urge you in the presence of God and Christ Jesus, who will solemnly judge ఆయన the living and రాజ్యము the dead. తోడు. That means he is setting upon his kingdom. నేను ఆనబెట్టుచున్నాను. He is making a solemn urge over ఇంకా them. ఏంటంటే తనను తాను నిరూపించుకోవడానికి ఇంకా ఈ ఒక్క మాట పలికే పరిస్థితి ఎదురయ్యింది. There was no other option to convince the people. That's the reason ఇప్పుడు Paul was ఉన్నట్టే charging. ఉన్నారు మనుషులు అప్పుడు కూడాను. These people right now are also like the same they were in the past. ఎందుకంటే ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు వచ్చి మాకు అన్నీ తెలుసు అని మాట్లాడి యేసుక్రీస్తు ప్రభువుని దూషించి ఆయన మీద నిందలు మోపి ఆయన మీద అసూయతతో ఉంటూ దేవుడు తెలుసు అని మాట్లాడిన మనుషులు ఇప్పటికీ ఉన్నారు. Like the Pharisees and the scribes those days, even now people are the same who says we know God, we know everything, you don't have to teach us. They're still stubborn. ఇప్పుడు ఇంతసేపు వాక్యమా అన్నప్పుడు ఇక్కడ ఏమన్నారు? సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించుము. దీర్ఘశాంతంతో ఉపదేశించుము అంటే తెలుసండి, వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టు ఎదుటి వాళ్ళకు అర్థమయ్యేటట్టు చెప్పేదే. అది ఓర్పు ఉంటేనే చెప్పగలుగుతారు.
Now people are finding fault telling that it is such a lengthy sermon, 2 hours. But here it says, preach the word of God, be prepared whether the time is favorable or not. Patiently correct, rebuke. నీ దృష్టికి నువ్వు కరెక్ట్ గా ఉన్నావు నువ్వు అనుకోవచ్చేమో. You might be thinking that you're right in your own నీ sight. వీక్నెస్ సరిగ్గా లేదే, But what about your నీ weaknesses? ఆలోచన సరిగ్గా What about లేదే, your thoughts? నీ హృదయ ఆలోచన సరిగ్గా లేదే, What about the intentions of నువ్వు your చెప్పుడు heart? మాటలు వింటున్నావే, You are giving yourself to అబద్ధాలు gossip. నమ్ముతున్నావే, You're believing in lies. మరి ఎక్కడ నువ్వు నీతిమంతుడు అయిపోతావు, So how can ఎక్కడ you be righteous? నీతిమంతురాలు అయిపోతావు? How can you be a righteous person? రియలైజ్ అవుతున్నావా ఎవరా అని? Have you realized who you ఎవరి are? గురించి మాట్లాడుతున్నావా రియలైజ్ అవుతున్నారా? Have you realized to whom you are coming judgment దేవుడు and ఒక ఆయన passing a ఉన్నారు, judgment? ఆయన ఏంటి సిలువ మీద ఉన్నారు అనుకున్నారా? Do you think that Jesus Christ is still on the ఇంకా cross? ఆయన్ని దింపలేదు అనుకుంటున్నారా కిందకి? Do you think that he's there still on the cross and ఈ he's not risen? ఆలోచించే ఆలోచనతో ఆయన మరలా సిలువ వేస్తున్నారు. And because of your negative thoughts and wrong words and wrong passing of judgment, you're crucifying him again. అందుకనే వాళ్ళకి ఎటువంటి వాక్యము కావాలి, దురద చెవులేసుకుని ఉంటారు వాళ్ళందరూ. They have itchy ears and they want only these type of teachings. ఎందుకనగా జనులు హితబోధ అంటే తెలుసా, ఆరోగ్యకరమైన బోధ, వాటిని సహించలేరు సుమి. Because they cannot endure sound doctrine, they cannot endure at all. ఎందుకంటే దురద చెవులు కలవారే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తన కొరకు పోగు చేసుకొనుచు. అంటే దేవుడు నిన్ను పోగు చేసుకోవడం నీకొద్దు, నువ్వు బోధకుల్ని పోగు చేసుకోవాలి. అందుకనే దావీదు అంటాడు, దురభిమాన పాపంలో పడకుండా నీ సేవకుని ఆపు, వాటిని నన్ను ఏలనివ్వకు, అప్పుడు నీ సన్నిధిలో నేను నిందారహితుడిగా ఉంటాను అని అంటాడు. These people who have itchy ears, they don't want to heap the word of God and transform, but they want to heap up the preachers for themselves. What did the psalmist says in verse 19? He said, keep your servant far away from presumptuous sins. నీకు కావాల్సింది ఎవరు తెలుసా? నా తప్పుని నాలో నుండి తీసేవారు కావాలి. ఎందుకంటే నీ తప్పుని నీలో నుండి తీసేది దేవుడు తప్ప ఇంకెవరు ఉండరు. ఏ మనుషులు నీ తప్పులు తీయలేరు. No man can remove the sin from you. It's only God who can remove your sin and the weaknesses. బాధపడతావని నీ తప్పును కూడా కవర్ చేయొచ్చేమో, Because you will be hurt, they will cover up your sins and they will not tell you your కానీ sins. దేవుడు మాత్రం నీ తప్పుని తప్పు కింద చెప్పి బయటికి తీసుకొస్తాడు. But God will rebuke you and show your sins and ensure you come out of your own sinful నేను nature. మరలా చెప్తున్నాను, I am telling you again. ఈసావు చిక్కుడుకాయ భోజనం కోసము తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. Esau, for a mere morsel of food, sold his birthright to his brother. అది అతనికి యాకోబుకు మాత్రమే తెలుసు. And that particular point, only him and his brother Jacob only knew. అతను అమ్మేసుకున్న తర్వాత ఆ ఆశీర్వాదము యాకోబుకు దొరికింది. But because he sold his birthright, the blessings came upon Jacob. యాకోబుకు దొరికిన వెంటనే అతనితో చేసుకున్న నిబంధనను మర్చిపోయాడు. And Esau forgot the covenant and the commitment that he gave to బయట Jacob. మనుషులకి ఏం కనపడుతుంది? But what can the people of the world see Jacob as? ఈసావు యాకోబుతో ఏ నిబంధన చేసుకున్నాడో, ఏ మాట ఇచ్చాడో, ఏది అమ్మేసుకున్నాడో వాళ్ళిద్దరికే తెలుసు, బయట వాళ్ళకి తెలియదు. Only Jacob and Esau knew about the selling of the birthright by Esau, but the people surrounding do not know. కానీ బయట వాళ్ళకి ఏం కనిపిస్తుంది? యాకోబు కనపడుతున్నాడు, ఈసావు దాక్కుంటున్నాడు. But what about the people? They think only Jacob is at fault, not about Esau, whatever he mentioned. ఇప్పుడు అర్థమైందా? Now do you చూడటానికి ఎలా ఉంటదంటే చీకట్లో ఉన్నట్టు ఉంటది, ఇప్పుడు వెలుగులోకి వచ్చేది ఎవరు? Now it will be appearing as if you are in the dark, but who is coming into the light? ఎవరు లైట్ లోకి వస్తున్నారు, ఎవరు చీకట్లో ఉంటున్నారు? Who is in the dark and who is coming into the light? యాకోబు ఆశీర్వదింపబడ్డాడు. Jacob was blessed. ఆ యాకోబు ద్వారా ఇశ్రాయేలు అని పేరు పెట్టి అతను దేవునితో పోరాడి గెలిచాడన్న గొప్ప భాగ్యం అతనికి దక్కింది. God blessed Jacob and changed his name to Israel because he fought అక్కడ with ఒక God and he was నిచ్చెన blessed. వేసి ఉండి దేవదూతలు పైకెక్కి కిందకి దిగటము యాకోబు చూశాడు కానీ ఈసావు చూడలేదు. Esau could not see that angels, but Jacob was able to see that ladder and the angels going up and down. తిండి మీద తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. Esau, because of his weakness, sold his birthright for only mere morsel of food. ఆశీర్వాదం పోగొట్టుకున్నాననే బాధ ఉంది కానీ అతను చేసిన పని విషయంలో రియలైజ్ అవ్వలేదు. He only felt bad that he lost his birthright and his blessing, ఇటువంటి but he did ప్రవర్తన not ప్రతి realize. మనిషిలోనే ఉంటుంది. ఇలాంటి వాళ్ళు బయటికి రావాలి. He did not realize his mistake. This type of behavior is there with many people. You have to realize and come out. It's easy to say something and judge somebody. పలకడం చాలా ఈజీ. It's very easy to అది say something. నిజమైతే అనుభవిస్తారు, అబద్ధమైతే నువ్వు తట్టుకునే శక్తి నీకుందా? If it is true what you spoke, yes, people have to bear the brunt. But if it is lie what you spoken, do you have the courage to bear it? అందుకనే చెప్తాను, ఎప్పుడు సేఫ్ సైడ్ లో ఉండండి అని అంటాను. That's the reason I keep on telling you, be on the safe side. అందుకనే నువ్వు జెహోషాపాతును చూడు, ఆహాబు చెప్పింది అతను నమ్మలేదు.
Look at Jehoshaphat. He did not rely and depend on what Ahab mentioned. నాకు చాలా మంది ప్రవక్తలు ఉన్నారన్నా కూడా యెహోవా ప్రవక్త ఉన్నాడా అని అతను విచారణ చేయడం జరిగింది. Ahab said that he has many prophets. Jehoshaphat, is there any prophet of ఆ God? ప్రవర్తన మీలో ఉందనుకోండి, త్వరపడి క్విక్ డిసిషన్, క్విక్ రియాక్షన్ అవరు ఎదుటి వారి మీద నిందలు మోపలేరు. If you have that patience, you will not quickly react. You will not falsely accuse anybody. ఎందుకంటే సహాయం దేవుడి నుంచి వస్తుందా దెయ్యం నుంచి వస్తుందో కూడా గ్రహించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఏం చేయగలుగుతారు? When people do not know that their help has come from God or from the devil, what can we say when they don't able to discern? యేసుక్రీస్తు ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి అన్నది గుర్తుకు రావట్లేదు. They are not able to remember that they have to remember the Lord and His word. ఇక్కడ అపోస్తలుల పౌలు యేసుక్రీస్తు ప్రభువుని రాజుగా గుర్తు చేసుకుంటున్నాడు. అందుకనే నా రాజ్యం తోడు అని చెప్తున్నాడు. But Apostle Paul was remembering Jesus Christ as a king, and he said at this appearing of his kingdom. పౌలు తిమోతికి ఏం నేర్పించాడు? What did Paul teach Timothy? ఇక్కడ మీకు ఏం నేర్పించాము? And what is it that we are teaching here? వాక్యం ప్రకటించాలి. ఆ వాక్యం నీ శరీరముతో నీ ప్రవర్తనతో ప్రకటించాలని నేర్పించాను. We are preaching the word of God, and preaching the word of God is not with words, it's with తప్పు action. చేసిన వారిని ఖండించాలి. Indeed, there has to be a person who has committed some mistake. He has to be rebuked and exhorted. అవసరమైతే బుద్ధి చెప్పాలి. If need be, convince him. దురద చెవులు అంటే చెవులో దురద పుట్టించే వార్తలే వాళ్ళు వింటారు, అంటే చెప్పుడు మాటలే వింటారు వాళ్ళు. Itching ears means they are giving themselves to gossip and to tales. They just అందుకనే దురద చెవులు అంటే చెవులో దురద పుట్టించే వార్తలు కావాలి కాబట్టి వాళ్ళకి అనుకూలమైన బోధన వాళ్ళు ఎత్తుక్కుంటారు. They have itchy ears, and according to their own desires they will be heaping preachers according to their own taste. నచ్చదు. They don't like sound doctrine at all. సువార్తమానము నచ్చదు. They don't like the wholesome teaching. దుర్వార్త నచ్చుద్ది. They like something which is not correct. సత్యవాక్యము బోధిస్తే వినరు. If the word of truth has been spoken, they don't believe. దేవుని సువార్తలో కొదువ ఉండదు, లోపం ఉండదు. But in the word of God there will not be any lack, or there will not be any. సువార్త అంటే తెలుసా మీకు? Do you know what is the meaning of the దేవుని gospel? సువార్తలో ఏ కొదువ ఉండదు, ఏ లోపము ఉండదు, సరిచేసే గుణము సువార్తలో ఉంటది. The gospel is wholesome. It will not have any lack or blemish. It will only teach you and correct you. సరిదిద్దే గుణము సువార్తలో ఉంటుంది. The word of God ensures that it will change you. మార్పు తీసుకొచ్చే గుణము సువార్తలో ఉంటుంది. The gospel or the word of God brings a transformation. అబద్ధం చెప్పకుండా తన్ను తాను జాగ్రత్త పడే గుణము సువార్తలో ఉంటుంది. The gospel and the word of God will ensure that person safeguards himself by not telling lies. అటువంటి గుణాన్ని కోల్పోయి వాళ్ళకి నచ్చిన గుణం ఎన్నుకుంటుంటే దేవుని గుణం వద్దు, వాళ్ళకి వేరే గుణం కావాలి. They don't want the characteristics of God, but they want to retain their own character. ఒక్కసారి ఆలోచించండి. Think about it seriously. యోసేపుని జైల్లో వేసినప్పుడు కూడా ఎప్పుడు తన పోతిఫర్ భార్య గురించి కానీ పోతిఫర్ గురించి కానీ ఎవరి దగ్గర చెప్పలేదు. Even when Joseph was jailed for no fault of his, he did not meditate or say bad about Potiphar or his కానీ wife. అతని మీద నిందొచ్చింది. Indeed, he was falsely కానీ accused. చూడటానికి అందరూ నమ్మినట్టే ఉండేది. It appeared as if everything believed, కానీ everybody అక్కడ believed. అతన్ని జైల్లో వేసినా కూడా అక్కడ కూడా అతను ఆశీర్వదింపబడ్డాడు. But even when he was put in prison, he was blessed over సత్యం that. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆశీర్వదింపబడుతుంది. సత్యం ఎక్కడున్నా కూడా విడుదల ఉంటుంది. సత్యం ఎక్కడుంటున్నా కూడా ఘనపరచబడుతుంది. When the truth is followed, there will be always blessing, there will be glory, and they will always follow. లేదనుకోండి, వాళ్ళందరూ ఉత్తరవాదులై ఉన్నది దేవుడికి, మనుషులకు కాదు. They all have to give account to God, not to man. 1 Peter 4:2. మొదటి పేతురు 4వ అధ్యాయము 2వ వచనం. 1 Peter chapter 4 verse 2. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలమున ఇక మీదట మనుజాసులను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపము జోలికి ఇక నియమము లేక ఉండును. In English it is both in verse 1 and 2 of 1 Peter chapter 4. మీకు ఏం కనపడుతుంది అక్కడ? What do you see in this verses 1 and 2? క్రీస్తును వెంబడించు వారు ఆయన మాదిరి జీవించాలి. ఉందంటే చెప్పు. If a person is a follower of Christ, he should live like Christ. Yes or no? Is it there or not? నీకు మనుషుల గురించి వీళ్ళ గురించి నాకు ఎప్పుడో తెలుసా అని అనుకోవచ్చు, కానీ నీకు దేవుడి గురించి తెలుసా? ఒక దినం ఉందని తెలుసా? నువ్వు వినే ప్రతి మాటకి జవాబు చెప్పాలనేది నీకు తెలుసా? You know about people. You say I know people long time back, but do you know about God? Do you know that you are accountable? There is an appointed day and appointed time.
నాకు మనుషుల కన్నా దేవుడి గురించి ఎక్కువ తెలుసు. More than people, I know about God. నీకు దేవుడి కన్నా మనుషులు ఎక్కువ తెలుసు అనుకో, ఆ మనుషులు నిన్ను లాగేస్తారు. But if you think that you know men more than God, those people will pull you down. అందుకే రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. That's the reason flesh and blood cannot inherit the kingdom of క్రీస్తు God. శరీర విషయంలో శ్రమపడెను, మీరు అట్టి మనసును ఆయుధంగా ధరించాలని వార్నింగ్ ఇస్తున్నారు. And you need to put on Christ in your life, and it's a warning to all. పాపంతో సంబంధమే ఉండకూడదు. There should not be any relationship to sin at all. దేవుడికి ఇష్టంగా జీవించిన దానియేలు విషయంలో, నేను దానియేలు ఉంటాడేమో, నేను అలా ఉండలేనని నువ్వు పలుకుతున్నావు అని అంటే నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? When you say I cannot be like Daniel means, what are you making? What are you అంటే దానికి అర్థము నీకు దేవుడు అవసరం లేదు అని అర్థము. You are implying that you don't need God in your life. శద్రక్ మేషక్ అబేద్నెగోలాగా నేను ఉండలేను, నేను ఇలాగే ఉండగలను అని నువ్వు అనుకుంటున్నావు అంటే నువ్వు దేవుడికి సంబంధించిన వారివి కాదు. You are not of God, because when you say that you cannot be like Shadrach, Meshach and Abednego. ఎందుకు వాళ్ళని ఇచ్చింది? వాళ్ళని చూసి మనం నిలబడాలని ఇచ్చారు. Why were they given to you? They are given as an example so that you will stand firm. వాళ్ళలాగా నేను కాదు అని అంటే నువ్వు దేవుడిలాగా నువ్వు ఉండలేవు, నువ్వు వేరొకరిలాగా నువ్వు ఉండగలవు అని అర్థం అక్కడ. That means you don't want to put on Christ and be like God, or you want to be like somebody else. మీకు తెలిసిన వాక్యం అంతా సాతానుకు కూడా తెలిసిన వాక్యాలే మీకు తెలుసు. That means you know the word of God not effectively, you know the words of devil. సాతాను కూడా చెప్పిన వాక్యాలన్నీ పాయింట్ అవుట్ చేసే వాక్యాలే ఉన్నాయి అక్కడ. That's the reason Satan, though he speaks the word of God, it is like నువ్వు pointing. రాయిని అప్పంగా చేసుకో, దేవుడు చెప్పారు కదా చెయ్యి అని అంటాడు. That's the reason Satan was also tempting Jesus by telling, see, if you are a son of God. దూకు, నీ పాదములకు రాయి తగలకుండా దేవదూతలు పట్టుకుంటారు కదా అని అన్నాడు. He was quoting scriptures telling, if you are really the son of God, change the stones into bread, and if you are a son of God, fall from heaven so that the angels catch you. నాకు మొక్కుతే అని అన్నారు. He also said, I will give you all the things of this world if you just bow down. అజంప్షన్, మిస్అండర్స్టాండింగ్ అదంతా లోకానికి సంబంధించి. When the devil was telling, I will give you all these things pertaining to the world if you bow down, means it's nothing but your daily analysis, assumptions, expectations, anger. ఎవరికి మొక్కావు నువ్వు? If you're bowing down to them, means whom are you bowing down ఈ to? లోకాన్ని మొక్కావా నువ్వు? That means you are bowed down to Satan. నీకు ఇస్తాను అని అన్నారు. He said he will give you the entire ఈ world. లోకంలో ఒక మంచి కోసం అబద్ధం చెప్పవచ్చు. In this world, for something bad you can tell lies. అబద్ధం For చెప్పవచ్చు. some good you'll tell lies, or some bad you'll tell lies. కోసం మనుషుల మీద, మనుషుల క్యారెక్టర్ మీద నువ్వు నింద వేసేవచ్చు. For the sake of jealousy, you can even malign somebody's ఇప్పుడు నువ్వు character. ఎవరిని మొక్కుతున్నావు? Now, whom are you worshipping? ఎవరిని మొక్కుతున్నావు? Whom are you worshipping? ఎవరిని జయిస్తున్నావు? Whom are you giving victory to? ఎందుకంటే వాక్యమే చెప్తున్నాను. Because the word says so. ఎందుకంటే శద్రక్ మెషక్ అబేద్నెగోలు వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త, Because Shadrach, Meshach, Abednego, they themselves have put on ఆ Christ, సువార్తలో and they are the ఏం gospel of God. కనిపించింది? What do you see in the walking gospel of them? శద్రక్ మెషక్ అబేద్నెగోలు నమ్మిన దేవుణ్ణి మనం నమ్మాలి అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారంటే అక్కడ సువార్త కనిపించింది. When all- ఏ సువార్త నువ్వు నమ్మావు? నువ్వు మనుషులను చూసావా? శద్రక్ మెషక్ అబేద్నెగోని చూసావా? దేవుని సువార్త చూసావా? వాళ్ళ రాజు పలికిన మాటను చూసావా? Did you see Shadrach, Meshach, Abednego, or do you see what the king has spoken? The king has said, indeed, the God of Shadrach, Meshach, Abednego is our God. That's the walking gospel. శద్రక్ మెషక్ అబేద్నెగోలు గాని, అలాగే డానియేలు గాని, పౌలు గాని, మోషే గాని, దావీదు గాని, వాళ్ళు క్రీస్తుని వెంబడించు వారు, ఆయన మాదిరిగా జీవించిన మనుషుల్ని మనకి దృష్టాంతంగా ఇచ్చారు. ఇలాగ నువ్వు నాకు కావాలి అని ఇస్తే నేను అలా ఉండలేను అని మనం అనుకుంటే ఎట్లా? Shadrach, Meshach, Abednego, Daniel, Paul, Moses, all these people led a life and given as an example so that we have to walk like them. But if you say I cannot be like them, what is it to you? 5 and 6 verses. మొదటి పేతురు 4వ అధ్యాయము 5-6 వచనములు. ఫస్ట్ పీటర్ చాప్టర్ 4 వర్సెస్ 5 and 6. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్న వానికి వారు ఉత్తరవాదులై ఉన్నారు. ఎవరికి ఉత్తరవాదులై ఉన్నారు? They will give an account to him who is ready ఎవరైతే to judge. దేవునికి నమ్మకంగా ఉన్న మనుషుల మీద వాళ్ళు నిందలు మోపి వాళ్ళకి ఇష్టంగా ఉంటారు చూసారా, వాళ్ళు మనుషులకు కాదు ఉత్తరవాదులు, దేవుడికి ఉత్తరవాదులై ఉన్నారు. They have to give an account to God, not to men. ఎందుకంటే సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్నవానికి వారు ఉత్తరవాదులై ఉన్నారు. ఈ వర్స్ ఎప్పటికీ మర్చిపోకండి. Never forget 1 Peter 4 chapter verses 5 and 6. మీరు మనుషులకు ఉత్తరవాదులు కాదు, దేవుడికి. You are not accountable to man, but you have to give account. వాక్యం ఒకటి వచ్చినప్పుడు ఇలా నేను ఉండలేను అని పలుకుతున్నావంటే నువ్వు వాక్యాన్ని తృణీకరించావు అక్కడ. When you say I cannot live like this, means you have rejected the word of God and rejected God himself. అలాగే 1 పీటర్ 4:1-4. మొదటి పేతురు 4వ అధ్యాయము మొదటి 4 వచనములు. క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయములో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగుల కాలము ఇక మీదట మనసు ఆశలను అనుసరించి నడుచుకొనక
దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇక ఏమీయూ లేక ఉండును. మనము పోకిరీ చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగనివి విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్ని జనుల ఇష్టం నెరవేర్చుచు ఉండుటకు గతించిన కాలమే చాలును. గతించిన కాలమే చాలు, ప్రాచీన జీవితమే చాలు. మనం అబద్ధాలు చెప్పడానికి, వేషధారణగా ఉండటానికి, ఈగోతోనూ గర్వంతోనూ నాకు అన్నీ తెలుసు, నాకెవ్వరు చెప్పనవసరం లేదు అని అనుకోవడానికి, ఇవి ఎన్ని ఉన్న ప్రాచీన జీవితం చాలు, ఇప్పుడు క్రొత్త జీవితంలోనికి రండి అని అంటున్నారు ఇక్కడ. 1 Peter 4 chapter 1 to 4 verses were read. Paul is telling, yes, you have been living in the past, telling that this is how I am. అందుకనే అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందున వారు ఆశ్చర్యపరచు మిమ్మల్ని దూషించుచున్నారు. Verse 4, in regard to this, they think it strange that you do not run with them in the same flood of dissipation, speaking evil of you. ఎందుకంటే వాళ్ళ చెప్పుడు మాటలు నువ్వు వినాలి, నువ్వు వినలేదనుకో నువ్వు వాళ్ళతో పాలభాగస్తులు అవ్వట్లేదని నీ మీద నిందలు వేస్తారు. They want you to listen to their slander and gossip, otherwise they will blame you. ఎందుకంటే ఇది కామన్, న్యాయంగా ఉన్నావనుకో వాళ్ళు నిందలు వేసినా కూడా నువ్వు నిలబడాలి. Even if they blame you, accuse you and says wrong things about you, you have to stand firm. అట్టి పాపపు జీవితంలో మీరు పాలు పొందితే వారందరూ కూడా తీర్పు తీర్చి దేవునికి ఉత్తరవాదులై ఉంటారు. They will give an account to him who is ready to judge both the living and dead. అంటే చెప్పుడు మాటలు మాట్లాడే వాళ్ళు దేవుడికి లెక్క చెప్పుకోవాలి, ఆ తీర్పు దినానికి వెళ్తారు. ఆ మాటలు నమ్మిన వాళ్ళు కూడా వెళ్ళే పరిస్థితి ఎదురవుతుంది. The person who is spreading slander and making gossip, both the hearers and the sayer, they have to give account to God. 7th verse చూడండి. Verse 7. 7వ వచనం, అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థబుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. 1 Peter 4 chapter verse 7, but the end of all things is at hand, therefore be serious and watchful in your prayers. అన్నిటి అంతము సమీపంలో ఉంది, చాలా దగ్గరలో ఉంది. It's going to end of all things. కాబట్టి స్వస్థ బుద్ధి కలవారై మెలకుగా ఉండండి. Therefore be sober minded and watchful and pray. 8, 9, 10 చదవండి. 8, 9, 10 వచనములు. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై యుండుడి. సనుగొనకుండా ఒకరిని ఒకడు ఆతిథ్యము చేయుడి. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై యుండి ఒక్కొక్కడును కృపావరము పొందిన కొలది ఒకరికొకడు ఉపచారం చేయుడి. ఇది దేవుడు ఇచ్చింది. We just now read verses 8, 9 and 10 of 1 Peter 4 chapter. సనుకోకుండా ఒకరినొకరు ఆతిథ్యం చేసుకోవాలి, ఒకరినొకరు అండర్స్టాండ్ చేసుకోవాలి, కానీ ఓవర్ ఎక్స్పెక్టేషన్ లో ఉండకూడదు. Be hospitable to one another without grumbling, but not find fault. మనం బాగా ప్రేమించేవారు మన స్నేహితులు ఎవరైనా సరే, the persons whom we love, let it be even our friends, వారితో కలవకపోతే వారు కోపంగా అపహాసిస్తారు మనల్ని. if you don't meet them, they might get angry and they might scorn at you. ఎందుకు అపహసిస్తారు? Why do they laugh at us? మన మంచి ప్రవర్తన వారి దుష్టత్వాన్ని బయలుపరుస్తుంది కాబట్టి. Because our good character is displaying the bad characters in them. అందుకనే వీటి విషయంలో మీరు జాగ్రత్త కలిగి ఉండాలి. Therefore you have to be watchful in all these areas. అంటే వారి పాపంలో మీరు పాలుభాగస్తులు అవ్వట్లేదంటే వాళ్ళ బుద్ధి బయటకు వస్తుంది, కానీ వాళ్ళ మాటలు మీరు సెంటిమెంట్ తో విన్నారనుకో పాలుభాగస్తులు అవుతారు. If you hear the words through sentiments, you are a partaker too, but when you speak, if there is no transformation in them, it's wrong. Ephesians 6:11. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. Ephesians chapter 6 verse 11. మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతు అగునట్లు దేవుడు ఇచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. Ephesians 6 verse 11, put on the whole armor of God that you may be able to stand against the wiles of the devil. ఈ సర్వాంగ కవచం లేదు కాబట్టి మీకు సమస్యలే కనబడుతుంది. సమస్యలను ఓవర్కమ్ చేయడం అన్నది మీకు రావట్లేదు, మీరు చేయకూడదని డిసిషన్ కూడా మీరు తీసేసుకుంటున్నారు. Since you do not have the armor of God, all the situations are like the same. It's not changing because you have taken a decision that you cannot overcome. ఏదో మీరు లైఫ్ లీడ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు కానీ అది శిక్షో పనిష్మెంటో ఏది మీకు తెలియట్లేదు. You are leading your life, but you do not know whether it is a punishment or it is what is upon you. మీకు అర్థం కావట్లేదు అసలు. You are not able to understand what's happening to you. ఎందుకంటే ఏదో ఒక దినము, రెండో దినం, మూడో దినం వెళ్ళిపోతుంది కదా అని అనుకుంటున్నారు, కానీ మీరు వెళ్ళే దినాల్లో మీకు పనిష్మెంట్ ఉందో దేవుడి గద్దింపు ఉందో ఎవరు రియలైజ్ అవ్వట్లేదు. Nobody is able to realize, though the days are getting past, you
were not able to realize whether you are getting punished or not. కానీ నీ పరిస్థితి ఏంటి ఇట్లా ఉంది అనుకుని వెంటనే రిపెంట్ అయ్యి పశ్చాత్తాపంతో తిరిగితే నెక్స్ట్ డేనే నీ లైఫ్ మారుద్దేమో. But the moment you realize that something is wrong with you and it is because of you, and if you repent, maybe your day will change the కానీ ఏం next day. చేసుకుంటున్నావు, నువ్వు దానికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఆ చల్తా అని వెళ్తున్నావు కాబట్టి నీ జీవితం అలా సాక్కుంటూ వెళ్తుందే కానీ నీకు ఆశీర్వాదం అన్నది కనిపించట్లేదు. You're willing to suffer, but you're not willing to transform yourself. You don't want the blessings. ఎందుకంటే వచ్చినా కూడా కనిపించదు. Because even the blessings come to you, you're not able to identify. యెహోవాను పక్కన పెట్టి శరీరాలను తనకు ఆధారముగా చేసుకునేవాడు శాపగ్రస్తులు అని వాక్యం చెప్పింది, నేను కాదు. Because the word of God very clearly says, those who put their flesh, they make the flesh as a strength, and cursed is this particular man because his heart has departed from the Lord. చూడండి యాక్ట్స్ 4:19 and 20. అపోస్తలుల కార్యము 4వ అధ్యాయము 19-20 వచనం. యాక్ట్స్ చాప్టర్ 4 వర్సెస్ 19 and 20. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరమిచ్చిరి. We just now read Acts chapter 4 verse 19 and 20. Let us see verse 18. 18వ వచనం. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపను కూడదని వారికి ఆజ్ఞాపించిరి. Peter and John spoke verse 19 and 20 because of what happened in verse 18. So they called them and commanded them not to speak at all, not teach in the name of Jesus. ఏముంటదంటే వాళ్ళకేం తెలుసు నా బాధ అని అనుకుంటారు. Because they will say, what do they know about me and my problems? ఆ బాధలు మేము అనుభవించలేదా? Don't you think that we also underwent the same మాకు తెలియదా ఆ struggles? బాధ ఎలా ఉంటుందో? Don't we have struggles in our life? కష్టం ఎలా ఉంటుందో మాకు తెలియదా? Don't you know what you have gone through? We have also gone through. చావు బతుకులో ఉన్నోళ్ళు కూడా బ్రతికించుకున్న వాళ్ళు ఉన్నారు. There were people who have been saved from the jaws of death. ఆయన మాట విన్న వాళ్ళందరూ బ్రతికిన వాళ్ళు ఉన్నారు. There are people who obey to the word of God and live. ఆయన తట్టు తిరిగిన వాళ్ళందరూ బ్రతికిన వాళ్ళు ఉన్నారు. There are people who turn towards God and lived. వాళ్ళు బ్రతుకులు మార్చుకున్న వాళ్ళు ఉన్నారు. There are people who are transformed accordingly. ఉన్నారు, లేదని చెప్పడానికి లేదు. There are many people who are like that. మరి వాళ్ళు వినకపోవడం వల్లనే కదా ఈ బాధ తెచ్చుకుంటారు. They have got this upon themselves because of వాళ్ళు disobedience. వినకుండా వాళ్ళు బాధ తెచ్చుకుని కూడా ఎదుటి వారి మీద నింద వేస్తే ఎట్లా ఉంటుంది? How grieving it is when you blame others for your own fault, when you led away in the wrong direction. ప్రసిద్ధమైన సూచక క్రియలు అక్కడ ఎన్ని చేసినా కూడా వాళ్ళు నమ్మలేదు. No matter how many great miracles and great things were done, they did not believe in the apostles. నమ్మరు, నిజమైన ప్రేమను కూడా నమ్మరు. They will not believe the genuine love also. ఎందుకంటే వారు సత్యమును అంగీకరించుటకు ఇష్టపడలేదు కాబట్టి. Because they were not interested in hearing the వాళ్ళకి truth. ఇష్టంగా ఆన్సర్ రాలేదు కాబట్టి. Because they did not get a favorable reply. వాళ్ళు 99 మంచి రిసీవ్ చేసుకుంటారు, ఒకటి లేని చెడును పట్టుకొని ఈ 99 కూడా కొట్టివేస్తారు. They will receive 99 good things, but because of one wrong thing, they will even erase all the 99 ఎందుకు good things. సత్యం అంగీకరించుటకు వాళ్ళకి ఇష్టపడలేదు? Why is it they were not ready to hear themselves to the truth? ఎందుకంటే అసత్యం అబద్ధం అక్కడ నిలబడి ఉంది కాబట్టి. Because falsehood was that, deceit was that, they don't want to take that which is truth. యేసుక్రీస్తు ప్రభు యొక్క పరలోకపు బోధలను వాళ్ళు తృణీకరించారు. They actually rejected the word of God that came from heaven through Jesus Christ. తృణీకరించి ఆయన్ని సిలువ వేసి చంపారు. ఆయన మాట వినని వాళ్ళు ఆయన్ని సిలువ వేసి చంపినట్టు లెక్కే కదా వాక్యం అదే చెప్తుంది. They rejected him and put him on the cross. So we also, when we forsake the word of God, we also are crucifying cross. ఎందుకంటే Jesus on నీతి cross. బోధలు నచ్చవు వాళ్ళకి. Because they don't like words of justice. అప్పుడు జరిగింది, మీరు యేసు నామమున బోధించరాదని ఆజ్ఞాపించారు వాళ్ళు. And then they said, they called them and said, they commanded them not to speak at all. and సత్యము teach in the మీద name of ఎవరు Jesus. నిలబడి ఉంటారో అబద్ధాన్ని నమ్ముకుంటారు గాని సత్యాన్ని నమ్మరు. They don't want to believe in the truth because they believed in falsehood. ఎవరు సత్యాన్ని నమ్మరో వాళ్ళు అబద్ధాన్ని నమ్ముతారు. Those who don't want to believe in the truth, they believe in the lies. వారు యేసు అని పిలిచినను వాళ్ళు ఆయన ఎవరో నాకు తెలియదు అన్నట్టుగానే ప్రవర్తిస్తారు. They may call Jesus, but their behavior is as if they do not know who God is in their life. దానికి అర్థము 18th verse. ఇప్పుడు మీరు పలికిన 18th verse వాళ్ళు వితౌట్ దేర్ నాలెడ్జ్ వాళ్ళు జరిగిస్తున్నారు. And even now people are speaking verse 18. These people are still called Christ with their నువ్వు lips. బాధలు దుఃఖంలో తప్పు చేసి పశ్చాత్తాపడితే మనుషుల కన్నా ముందు
దేవుడు క్షమిస్తారు నువ్వు నిజమైన పశ్చాత్తాపం పడితే. If there is true repentance and godly sorrow in you, God will indeed నువ్వు forgive you. బాధలో గాని దుఃఖంలో గాని నువ్వు ఏదైతే తప్పైనా చేయి, వెంటనే నిజమైన పశ్చాత్తాపంతో దావీదు పశ్చాత్తాపంతో ఉంటే దేవుడు క్షమించేస్తారు. నువ్వు క్షమించకపోయినా ఆయన క్షమిస్తారు. If your repentance is genuine and seek the Lord, God will definitely forgive you like the way He forgave David. మరలా ఆ తప్పు చేయకుండా నువ్వు జాగ్రత్త పడాలి. చేసిన తప్పు చేసుకుంటూ వెళ్ళడం కాదు. And it is your responsibility not to repeat the mistake, but not repeating the mistake again and again. నువ్వు నిజమైన పశ్చాత్తాపం పొందుకొని మరలా ఆ తప్పు చేయకుండా నువ్వు ఇచ్చిన మాట మీద నిలబడితే దేవుని దృష్టికి న్యాయంగా నువ్వు జీవించిన వాడు అవుతావు. You are fair in your living when you live according to God's instructions and His teachings. అందుకనే ఇక్కడ పేతురు ధైర్యంతో That's మాట్లాడుతున్నాడు. the reason Paul was able to అక్కడ speak. చావు బతుకుల సమయం అది. It was a time of death, life and death. కానీ దేవుని మాట వినుట కంటే మేము దేవుని మాట వినువారము కాబట్టి దేవుని మాట వినటం న్యాయం కానీ మీ మాట వినటం న్యాయమా అని అన్నాడు. That's the reason Peter had made this statement telling whether it is right in the sight of God to listen to you more than to God. అంటే You దానికి judge. అర్థం ఏంటి? What did Peter మేము say? దేవుని మాట వినువారము చెప్పుడు మాటలు వినువారము కాదు అని అర్థం. Peter said we will rather obey God, not obey people or to gossip. మేము విన్న వాటిని చూచిన వాటిని చెప్పకుండా మేము మానలేం, మేము చెప్తామని అన్నారు. Peter very emphasized telling that we will only speak what we have seen and what we have heard. ఇక్కడ పేతురు యోహానులు ఒక ఎగ్జాంపుల్ గా నిలబడ్డారు. ఇప్పుడు నువ్వు ఏ ఎగ్జాంపుల్ గా నీ కుటుంబంలో ఉన్నావు? Peter and John stood as a wonderful example. What is your testimony in your family? నీ భర్త నిన్ను చూస్తారు, నీ భార్య నిన్ను చూస్తారు, నీ పిల్లలు నిన్ను చూస్తారు, నీ రిలేషన్స్ నిన్ను చూస్తారు, నీ ఇరుగు పొరుగు వారు నిన్ను చూస్తారు. Your family will be watching over you, your relations will be watching over you, your employees will be watching over you. అందరికీ నువ్వు దొరికిపోతావు కానీ నువ్వు ఇలా దొరికిపోయావని నీకే తెలియదు. And you will be exposed clearly, but you don't even know that you have been exposed. చూడండి Acts 13 verse 45 to 47. అపోస్తల కార్యము 13వ అధ్యాయము 45 నుంచి 47 వచనములు. Acts chapter 13 verses 45 to 47. యూదుల జనసమూహములను చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి. అప్పుడు పౌలను బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి, దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు. ఇలా ఎంతమంది ఉంటారు? How many people will be like contradicting and మీకు ఎలా talking తెలుసు? of things? How do you know about others? అంటే ఆ దోణిలో ఆ బోటులో యేసుక్రీస్తు ప్రభు పడుకుని ఉంటారు, శిష్యులు కూడా ఆ బోట్లోనే ఉంటారు. The Lord Jesus Christ was lying in the boat and even his disciples were traveling. పెద్ద తుఫాను వచ్చి అలలు వచ్చినప్పుడు మేము చచ్చిపోతున్నాము మమ్మల్ని బతికించి నువ్వు పడుకున్నావు అని అంటారే కానీ అక్కడ ఉన్నది ఎవరా అన్నది వాళ్ళు గుర్తించగలిగారా? They were crying out, Jesus, we are perishing, but they forgot that Jesus was there in the boat. కానీ ఆ సమయంలో నీకు దేవుడు గుర్తుకు రాలేదు. నీ సొంత ఆలోచనతో నీ ఇష్టంగా వెళ్ళిపోయి దేవుడు నాకు జ్ఞానం ఇచ్చారు అనుకోవడము అజ్ఞానము, అనాలోచితంగా చేసిన పాపము. You do not remember God, you went on your own way and then you are telling it was a good decision taken by you is not a wise thing. అంతే దేవుడు పేతురు నువ్వు రా అన్నారా? పేతుడు నేను వస్తానంటే దేవుడు రా సరే అన్నారా? Did Jesus call Peter to walk on the waters, or it was Peter's decision to come on the waters? ఎందుకంటే మోషేకి కూడా నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళు ఈ కార్యాలు చెయ్యని చెప్పినప్పుడు అతను వెళ్ళాడు, ఆ కార్యం చేయగలిగాడు. కానీ పేతుర్ని రా అని పిలిచాక వచ్చి మధ్యలో మునిగిపోయాడు. ఎందుకు మునిగాడు? When it comes to the Pharaoh and Moses, God told Moses, go and speak to Pharaoh likewise, and Moses obliged. But when it comes to Peter and Jesus, it was Peter's overconfidence that made him to walk on the నేను కూడా water. నడుచుకుంటూ వస్తాను అని అన్నాడు He కాబట్టి. said, can I also walk on the waters? ఇప్పుడు చెప్పండి, దేవుని వాక్యాన్ని వినడానికి దాన్ని తృణీకరించడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. There's a lot of difference between hearing and obeying the word of God and rejecting the word of God. దేవుడి వాక్యం మొట్టమొదటి నీ దగ్గరికి వచ్చింది, నువ్వు తృణీకరించావు, అది రియలైజ్ అవ్వు. Word of God came to you, but you rejected the word of God and you realized. సమస్యలోకి వెళ్ళి పడిన తర్వాత దేవుడి మీద నిందలు వేయకండి. You rejected and forsake the word of God when it came to you, but don't blame God for your problems. మీరు దేవుడి మీద నింద వేసేసి నా దేవుడు అని అంటున్నావు అంటే నువ్వు దేవుడి మీద నింద వేసేసి నువ్వు ఎవరికి మహిమ ఘనత తీసుకొస్తున్నావు? You are blaming God, and whom are you accusing, and whom are you giving the victory to? ఎందుకంటే యూదులు జనసమూహం చూసి మత్సరముతో నిండుకొని దూషించి పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి. But when the Jews saw the multitudes, they were filled with envy and contradicting and blaspheming. What are you blaspheming? పౌలు చెడు చేశాడా?
Did Paul do any mistakes నీ over there? నాశనాన్ని కోరుకున్నాడా? Did he want to నీకు destroy you? అబద్ధాలు చెప్పాడా? Did he tell any నీ lies? డబ్బులు కోరుకున్నాడా? Did he ask for your నీ money? జీవితం నాశనం చేయాలనుకున్నారా? Was he intending to మిమ్మల్ని destroy your life? చంపాలని చూసుకున్నారా? Was he wanting to మరి kill you? ఏముందని నిందలు వేశారు? What is there that you are killing and you are contradicting with your words? ఏముందని వేశారు అక్కడ? What was there that you are accusing? ఆలోచించండి. Think about it. మనం ఏదైనా సరే దేవుని తృణీకరించకూడదు. Therefore, we should not forsake God. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యంగా ఇట్లనిరి, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుడు ఆవశ్యకమే, అయినను మీరు దాన్ని త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవముకు అపవిత్రులుగా చేసుకున్నారు అని ఉంది. In verse 46, then Paul and Barnabas grew bold and said, it was necessary that the word of God should be spoken to you first. But Ante. since you rejected and judge yourself unworthy of ఎవరు everlasting life, రిసీవ్ చేసుకుంటారో వాళ్ళకి జీవం దొరుకుతుంది. ఎవరు తృణీకరించుకుంటారో పర్వాలేదు. అది నిజమైతే పర్వాలేదండి, నిజమైతే తృణీకరించండి. కానీ అబద్ధంగా తృణీకరించి ఎందుకు అపాత్రులుగా అవుతారు? if you receive the word of God, you will enter into eternal life. But what you are accusing, if it is false, why do you reject it? 36th వర్స్ చూడండి. 36వ వచనం verse 36. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయిన గాని దేవుడు లేపిన వాడు కుళ్ళ పట్టలేదు. తర్వాత కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రచురము అగుచున్నదనియు మీరు మోషే ధర్మశాస్త్రం వల్ల ఏ విషయంలో నీతిమంతులుగా తీర్చబడలేక పోతిరో ఆ విషయముల అన్నిటిలో విశ్వసించు ప్రతి వాడను ఈయన వలనే నీతిమంతులుగా తీర్చబడిననియు మీకు తెలియనుగాక. అంటే దాని అర్థం ఏంటంటే మీరు ఆత్మానుసారంగా జీవించారంటే మీ శరీరాలు కూడా కొల్లవు. If you walk in the spirit and live in the spirit, your bodies will not see any corruption. ఏ ఆత్మ అయితే ఆయన లేపిందో అదే ఆత్మ మిమ్మల్ని జీవింపచేస్తుంది. The spirit that raised Jesus to life will also raise and give life to your mortal bodies. మీలో ఆ రియలైజేషన్, ఆ గ్రహింపు కోసమే నేను మాట్లాడుతున్నాను కానీ మిమ్మల్ని పాయింట్ అవుట్ చేయట్లేదు. I am not speaking to condemn you or to find fault at you, but to bring it you to a point of realization. 41 వర్స్ చూడండి. 41వ వచనం. అదేమనగా ఇదిగో తిరస్కరించు వారులారా ఆశ్చర్యపడుడి, నశించుడి. మీ దినములలో నేను ఒక కార్యము చేసేదను, ఆ కార్యము ఒకడు మీకు వివరించినను మీరు ఎంత మాత్రము నమ్మరనెను. ఇదిగో తిరస్కరించిన వారి కోసం ఇది. This is all the people who are mocking and despising. ఎవరు తిరస్కరిస్తారో వాక్యాన్ని, ఇప్పుడు మీరు మనుషుల్ని చూడకండి, నేను వాక్యాన్ని తిరస్కరిస్తున్నానా ఏంటో మిమ్మల్ని మీరు పరీక్షించుకొని బయటకు రండి. ఎందుకంటే మీరు బ్రతుకున్న ఆయన్ని నమ్ముతున్నారు, జీవించి ఉన్నాయని నమ్ముతున్నారు, నోరు ఉన్నాయని నమ్ముతున్నారు, కళ్ళు ఉన్నాయని నమ్ముతున్నారు, చెవులు ఉన్నాయని నమ్ముతున్నాను, వాసన చూడగలిగిన ఆయన నమ్ముతున్నారు, వాక్యం అతివేగంగా పరిగెత్తే ఆయన నమ్ముతున్నారు అన్నది గుర్తుపెట్టుకుని మాట్లాడండి. Whom are you mocking? You are not mocking men, you are mocking God. You have failed to understand that God can see, hear, the word of God travels quickly, he can smell, he knows everything and he is present everywhere. ఎందుకంటే రక్షణార్థమైన వాక్యం అది. It is a word that brings deliverance and చూడండి salvation. 46 వర్స్ చూడండి ఒకసారి. Read 46. 46వ వచనం. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దానిని తోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవనముకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు. అలాగే 26th వర్స్ కూడా చూడండి. 26వ వచనము. Verse 26 also. సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడువారులారా, ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది. ఎవరికి పంపబడి ఉన్నది? To whom was salvation being sent first? యేసుక్రీస్తు ప్రభువుకి సహోదరుల వంటి వారిగా మీరు ఉంటారా? Can you be like the sons of the family of Abraham? అబ్రహాం వంశస్థులు, The sons of family of Abraham. దేవునికి భయపడువారు To the people who fear అంటే God. దేవుని ఒక స్నేహితుడిగాను, అబ్రహాముకి చెందిన నీతికి సంబంధించిన వంశముగాను దేవునికి భయపడేవారుగా మీరు ఉంటే దేవుని వాక్యాన్ని మీ దగ్గరికి పంపబడుతుంది. పంపబడిన వాక్యాన్ని తృణీకరిస్తే The word of salvation has been sent if you are fearing God. But if you forsake God, what about you? పంపబడిన వాక్యము వెళ్ళు అనొచ్చు, వద్దు అనొచ్చు, చెయ్యి అనొచ్చు, చెయ్యొద్దు అనొచ్చు. మరి ఆ పంపబడిన వాక్యాన్ని నువ్వు తృణీకరిస్తే The word of God can tell go, the word of God may tell do not go, it can give you any instruction. But if you reject and forsake the word of God, అందుకనే మీరు మాట్లాడే మాట అవును లేదు అన్నట్టే ఉండాలి. that's the reason your word should be limited, either yes or no. ఇది
దేవుడి దగ్గర విచారణ చేయడం అంటే అవునా కాదా ఇలా ఉండాలి. This is what is the meaning of inquiring from the word of God. Either yes or కథంతా no. చెప్పి అవునా కాదా అని అనకూడదు. It's not telling an entire story and then telling yes or no. ఎందుకంటే సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడువారులారా, ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది. ఎవరు నమ్ముతారో వాళ్ళ దగ్గరికే ఈ వాక్యము పంపబడి ఉంటుంది, లేని వాళ్ళకి తృణీకరింపబడుతుంది. It's been addressed as men and brethren, sons of family of Abraham, and those who fear God. To those people only the word of God has been sent, or the salvation. Those people who believe the word of God, the word of God will be sent to them. అందరూ నేను రక్షణలోకి వచ్చేసాను అని అంటారు. Many people will say, I have gained salvation. రక్షణ వాక్యం అంటే తెలుసా? Do you know what is the meaning of word of విడుదల salvation? ఇచ్చిన వాక్యము అని అర్థము. That means it is a word that has given you deliverance. అంటే మీ కోపం నుండి విడుదల, శాపం నుండి విడుదల, అజంప్షన్ నుండి విడుదల, మాటని ట్విస్ట్ చేసి మాట్లాడే మాట నుండి విడుదల, వీటి నుండి విడుదల పొందుకోవాలి. అందుకనే వాక్యం మీ దగ్గరకు వచ్చేది. The word of God is being sent to you or been given to you so that you will get deliverance from your assumptions, expectations, misunderstanding, self-pity and all the negative things that you have inside. విడుదల వాక్యము, రక్షణ వాక్యము అంటే ఏంటి? What is the meaning of word of salvation, word of ప్రాచీన deliverance? స్వభావమును విడిచిపెట్టు వాక్యము అని అంటారు. That means that you have to let go of your old characteristics and old sinful నన్నే nature. అంటున్నారనే వాక్యం కాదు ఇది. It is not a word of salvation which says they are pointing at me only. ఇక్కడ ఏ వాక్యము నన్నే అంటున్నారన్న వాక్యము బైబిల్ గ్రంథంలో సత్యవాక్యంలో లేదండి. In the book of truth or the book of light does not talk about anybody saying they రక్షణ spoken కలుగ about me. చేసే వాక్యము ఉంది కానీ నన్నే అంటున్నారన్న వాక్యం అయితే సత్య గ్రంథంలో లేదు. In the book of truth it doesn't say that it has been pointed towards them. It's all the correction is only towards every person. Acts 3:26. అపోస్తల కార్యము 3వ అధ్యాయము 26వ వచనం. యాక్ట్స్ చాప్టర్ 3 వర్స్ 26. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతివానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపినని చెప్పాను. ఇది మీరు తృణీకరించుకుంటున్నారా, రిసీవ్ చేసుకుంటున్నారా, లేకపోతే తోటమాలిగా చూస్తున్నారా? Acts chapter 3 verse 26 was spoken. Are you receiving the word of God or are you rejecting, or are you seeing him as a gardener? ప్రకృతి సంబంధమైన మనుషులు మనుషులను చూస్తారు, ఆత్మ సంబంధమైన మనుషులు ఆత్మనే చూస్తారు. People who walk in the spirit will see spiritual things. People who operate in the flesh can see only the worldly things. ఎందుకంటే దుష్టత్వము నుండి మళ్లించడానికి వచ్చిన రక్షణ వాక్యం గాని నన్నే అనంటే ఆ నన్నే అందులోనే దుష్టత్వం If కనబడుతుంది. somebody says they are being pointed out, that means it's gone. అయిపోయింది కదా, మీకు క్లియర్ గా చెప్పాను. ఇక్కడ నేనేం కలపలేదు, ఒకటి కలపకుండా ఉన్నది ఉన్నట్టు మీతో I మాట్లాడుతున్నాను. have spoken to you as it is. I am not added or deleted anything. దుష్టత్వం నుండి బయటికి రావాలి, తప్పుడు ఆలోచన నుండి బయటకు రావాలి, చెప్పుడు మాటల నుండి బయటకు రావాలి. Come out of your wickedness, come out of your wrong thoughts, come out of your gossip, come out of your wrong nature. నాకు మీ ఆలోచన నాకు అనవసరము, మీ దృష్టికి మీరు ఎలా ఉన్నారో నాకు అనవసరము, దేవుడి దృష్టికి ఎలా ఉన్నారో నాకు మీకు కనెక్షన్ అక్కడే దొరుకుతుంది, లేకపోతే బ్రేక్ అవుతుంది. What matters most is how you are connected to God and me connected to both of you, not with your own intention, your own thoughts and what your opinion matters. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నారని వాక్యం అందరికీ తెలుసు. Everybody knows that Jesus Christ is కానీ an ఆయన ఏ intercessor and విధంగా mediator. విజ్ఞాపన చేస్తున్నారో మీకు తెలుసా? But do you know in what way he is తండ్రి, interceding for నువ్వు you? అనుగ్రహించిన వారిని నీ వాక్యంతో నేను భద్రపరిచాను, వారు నా మాట విన్నారు, నన్ను అంగీకరించారు, నువ్వు పంపావని వాళ్ళు నమ్మారు అని ఆయన చెప్పడం వల్లే దేవుడు అంగీకరించారు. నిన్ను ఏమని చెప్పగలుగుతారు? Jesus said, Lord, the people whom you have given me have received my word and they are walking in the word and I am safeguarding them. But in what way can Jesus pray on your behalf? Can he pray like this about you? నువ్వు ఈ ప్రేయర్ లో ఉన్నావనుకో, నీకు 24 గంటలు ఆ విజ్ఞాపన నీ కుటుంబానికి ఎప్పుడూ ప్రొటెక్షన్ ఇస్తూనే ఉంటది. If you are living according to the word of God, you will get divine protection always because Jesus will intercede for you. Acts 18 verse 5 and 6. అపోస్తల కార్యము 18వ అధ్యాయము 5-6 వచనములు. యాక్ట్స్ చాప్టర్ 18 వర్సెస్ 5 and 6. శీలయు తిమోతియు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుట యందు అతురత గలవాడై యేసే క్రీస్తని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చుచుండెను. వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములు దులుపుకొని, మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని, ఇక మీదట అన్యజనుల యొద్దకు పోవుదునని వారితో చెప్పి. ఇది రెండోసారి జరిగింది. This happened again with Paul. అంటే మీరు యాక్ట్స్ 13 లో చూసారు, యాక్ట్స్ 18 లో చూసారు. You saw that in Acts 13 and verse Acts 17 also. అపోస్తలులు, ప్రవక్తలు, ప్రధాన యాజకులు, దేవుని కాపరులు,
the apostles, the prophets, and the shepherds of God. ఇవన్నీ వాళ్ళు పోషించాలి. These are the people who have to feed the sheep. అది పోషించినప్పుడు దేవుని యొక్క ప్రతి పనిని సేవ విషయంలో కానీ, ఓదార్పు విషయంలో కానీ, నిలబడే విషయంలో కానీ, ఓవర్కమ్ చేసే విషయంలో కానీ అన్నిటికీ ఆయనకి మాదిరిగా ఉండాలి. అది లేనప్పుడు ఆయన ఎరగకుండా ఉండటం నీకు శ్రేష్టం. It is good not to know the way of the truth if you are not patient, if you are not kind, if you are not able to willing to change. సత్యము చెప్పుతున్నా కూడా దూషించారు అని అంటే అది ఎంత డేంజర్ చూడండి. నాకు ఆ సిచ్యుయేషన్లో మీరు ఎవరు పడొద్దు. దూషించారనుకోండి తీర్పు తీర్చబడిపోవటం జరిగిపోతుంది. But if you blaspheme and oppose, you are already entering into judgment. సత్యము చెప్పుచున్నా సత్యములో నడవమని ఆ మనుషులు మేము నడవము అని దూషిస్తున్నారు. అంటే వాళ్ళ దేవుడే గొప్పని వాళ్ళు అనుకుంటున్నారు. అక్కడ They shook their heads off and said that we are not going to walk in obedience. That means they have made God as wrong. Acts 28:28. అపోస్తల కార్యము 28వ అధ్యాయము 28వ వచనం. యాక్ట్స్ చాప్టర్ 28 వర్స్ 28. కాబట్టి దేవుని వలనైనా ఈ రక్షణ అన్యజనుల యొద్దకు పంపబడి ఉన్నదని మీరు తెలుసుకుందురు గాక. అంటే నీ ప్లేస్ లో ఇంకొకరు వస్తారు. Acts 28:28 was read. This means that instead of you, God will bring another person. దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నారు కానీ మీరు తృణీకరించారు కాబట్టి ఇంకొకరు వస్తారు. God indeed called you, but you rejected and forsake him. Therefore God will call somebody else. Exodus 32 verse 7 to 10. నిర్గమకాండము 32వ అధ్యాయము 7 నుంచి 10 వచనములు. ఎక్సోడస్ చాప్టర్ 32 వర్సెస్ 7 to 10. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశం నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోసిన దూడను చేసుకొని దానికి సాగులు పడి బలర్పించి, ఓ ఈ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొనరా. నేను మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచియున్నాను, ఇదిగో వారు లోబడినొల్లని ప్రజలు, కావున నీవు ఊరుకుండము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా. ఏం కనబడుతుంది? What do you see here? ఎన్నిసార్లు వాళ్ళు దేవుణ్ణి విసిగించుంటారు, ఎన్నిసార్లు దేవుణ్ణి మళ్ళీ ఆయన క్షమించమని అడుగుంటారు, క్షమించమన్నాక మళ్ళీ ఎన్నిసార్లు ఆయన్ని విసిగించుంటారు వాళ్ళు. They have grieved God innumerable times and then asked for forgiveness, and it was a repetition that was going on. ఎందుకు వాళ్ళు అది చేసుకున్నారు? Why did they make an idol? వాళ్ళ దృష్టికి అనుకూలంగా వాళ్ళు మార్గం ఎంచుకున్నారు కాబట్టి. Because they were desirous to go in their own way. అనుకూలంగా డిసిషన్ తీసుకున్నారు కాబట్టి. They took their own decisions. కానీ దేవుడు ఏమన్నారు? ఇదిగో ఆ ప్రజలు చెడిపోయారు, త్వరగా మార్గం నుండి తప్పిపోయారు అని అంటున్నారు. But what did the Lord say? They said that he sees the people as a stiff-necked people and they have quickly turned away from the way. ఏమన్నారు? నేను వారికి నియమించిన త్రోవ నుండి, నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోసిన దూడను పెంచుకున్నారు. తమ కొరకు అంటే నీ కొరకు, నీ దృష్టికి, నీకు అనుగుణంగా, నీ ఆలోచన, నీ హృదయము, నీ మాటలు, నీ వాళ్ళు, అంతే. ఇక దేవుడితో సంబంధం లేదు. అందుకనే ఆ మనుషులు మోషేను కూడా దూషించారు అని అంటే దేవుణ్ణి దూషించారు, దేవుడు మనుషులను కూడా దూషించారు. They have turned aside quickly out of the way. The word is emphasized quickly. They have turned aside quickly out of the way which I commanded them. The Lord is emphasizing which I commanded them. These people have quickly turned away. They have made themselves a molten calf. That means they made themselves their own gods. రియలైజ్ అవ్వలేదు. And they didn't even realize. అంత గొప్ప కార్యంతో దేవుడు నన్ను బయటకు తీసుకొచ్చారే, అంత గొప్ప కార్యంతో ఎర్ర సముద్రం రెండు కింద చీల్చారే, నీ జీవితంలో ఎన్ని కార్యాలు జరిగి ఉంటాయి. They soon forgot God's work. What about you? విడుదల చేసి ఉంటారు, ఎలాగా ఆశీర్వదింపబడ్డావు. How many times God would have bailed you and blessed you and have given good things to you? అన్ని చేసుకుంటూ వచ్చినా కూడా వాళ్ళకు అనుగుణ అంటే వాళ్ళు ఆ పోత విగ్రహాన్ని చేసుకున్నప్పుడు వాళ్ళ ఆలోచనలు కూడా వాళ్ళు తీసుకున్న డిసిషన్ కరెక్ట్ అని వాళ్ళకి అనిపించింది. Even after making the golden calf, they were thinking that their decision was right. కానీ దేవుడి దృష్టికి ఏం కనిపించింది? But what was God's నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోసిన అంటే వాళ్ళ దృష్టికి అనుగుణంగా వాళ్ళకి ఇష్టంగా వాళ్ళు జీవిస్తున్నారు, వాళ్ళ డిజైర్స్ కి ఇష్టంగా వాళ్ళు జీవిస్తున్నారు అని అన్నారు. They have made themselves a molded calf, means they are living according to their own life, making themselves a life for them. అంటే ఆయన మాట కన్నా, ఆయన మార్గం కన్నా
వాళ్ళ మార్గంలో ఉంటూ దేవుని మార్గం అనుకుంటూ జీవించారనమాట. That means more than the way of God, they were walking in their own way, thinking that is the God's way. Deuteronomy 32:21. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 21వ వచనం. Deuteronomy chapter 32 verse 21. వారు దైవము కాని దాని వలన నాకు రోషము పుట్టించిరి, తమ వ్యర్థ ప్రవర్తన వలన నాకు ఆగ్రహము పుట్టించిరి, కాబట్టి జనము కాని వారి వలన వారికి రోషము పుట్టింతును, అవివేక జనములను వారికి కోపము పుట్టింతును. దానికి శిక్ష ఎవరి దగ్గర నుంచి వచ్చింది? మనుషుల దగ్గర నుంచి వచ్చిందా? So where did the punishment come from? అది దేవుడు అక్కడ వాళ్ళకి చేసిన అదే జరుగుద్ది, అప్పటికి ఇప్పటికి అదే జరుగుద్ది మనకి. The punishment is the same then and now also. అపోస్తలులు పౌలు పలికిన మాటనే ఆమోస్ పలకలేదా? Whatever Amos had spoken, did not Apostle Paul speak? అపోస్తలు పౌలు పలికినదే అన్ని ప్రవక్తలు పలకలేదా? So all the prophets, whatever they spoke, Apostle Paul also వాళ్ళందరూ spoke. మనుషులను చూసారే. But these people saw them as mere ఇక్కడ ఈ people. శిక్ష ఇచ్చింది దేవుడు, మనుషులు కాదు. The punishment came from God, not from man. వారు దైవము కాని దాని వలన, అంటే దేవుని దృష్టికి అంగీకారం కాకుండా వాళ్ళ దృష్టికి అంగీకారమైనది చేసుకుంటూ దేవుడు నాకు జ్ఞానం ఇచ్చారని పలుకునే వారి గురించి మాట్లాడుతున్నారు. The Lord is talking about those people who made them as a golden calf and thinking that it was God, and they made themselves things for themselves. తమ వ్యర్థ ప్రవర్తన వల్ల నాకు ఆగ్రహము పుట్టించిరి, మనుషులకు కాదు దేవుడికి. The wrath of God came upon them because of their wrong decisions and wrong way. యెషయా 55వ అధ్యాయము 5వ వచనం. ఐజియా చాప్టర్ 55 వర్స్ 5. నీవు ఎరగని జనులను నీవు పిలిచెదవు, నిన్ను ఎరగని జనులు యెహోవా నిన్ను మహిమపరచుగా చూచి, నీ దేవుడైన యెహోవాను బట్టి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ యొద్దకు పరిగెత్తి వచ్చెదరు. We just read Isaiah 55 verse 5. అంటే నువ్వు రావు, మిగతా జనాలు దేవుని తట్టు పరిగెత్తుకుంటూ వస్తారు, ఇది సత్యము అని. You will not come towards the Lord, but there are other people knowing the truth will come to the fold of Christ. Matthew 21:43. మత్తయి సువార్త 21వ అధ్యాయము 43వ వచనం. మాథ్యూ చాప్టర్ 21 వర్స్ 43. కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకు ఇయ్యబడునని మీతో చెప్పుచున్నాను. Matthew 21 verse 43 was read. ఎవరికి వెళ్తుంది రాజ్యము? To whom is the kingdom of God అందరూ given? దేవుడు అంటున్నారు. Everybody will say God. అందరూ దేవుడు విడుదల చేస్తున్నారు, నేను అంతా సేవ చేస్తున్నాను, నేను దేవుడికి ఇష్టంగానే జీవిస్తాను అందరూ అంటున్నారు. Everybody will say they're doing God's work and I'm living accordingly. కానీ వాళ్ళు రియలైజ్ అవుతున్నారో లేదో నాకు తెలియట్లేదు. But I really do not know whether they're realizing or not. కానీ నువ్వు మంచిగానే చేస్తే బాగుంది, పర్వాలేదు, దాని యొక్క ఫలం నువ్వు అనుభవిస్తావు, ఆశీర్వదింపబడతావు. You will be blessed if you are walking in the right direction. ఒకవేళ నీ ఇష్టంగా జీవిస్తూ దేవుడి చిత్తంగా నేను ఉన్నాను అని అనుకున్నావు అనుకో, నీకు తెలియకుండానే నీ దగ్గర నుంచి ఆ ఫలం వెళ్ళిపోయి ఇంకొకరికి వెళ్తుంది. But if you are not realizing, without your knowing, that fruit will go from you to the nations whom God అది has మనకు called. తెలీదు. And you will not even realize that it's నేను gone away అందుకునే from you. చెక్ యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి, మిమ్మల్ని మీరు పరిశోధించుకోండి అని అందుకునే That's the చెప్తున్నాను. reason I keep on emphasizing, test yourself and examine yourself. రోమిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం. రోమన్స్ చాప్టర్ 10 వర్స్ 19. మరియు నేను చెప్పుదనేమనగా, ఇశ్రాయేలునకు తెలియకుండెనా జనము కాని వారి వలన మీకు రోషము పుట్టించేదను, అవివేకమైన జనములను మీకు ఆగ్రహము కలుగుచేతును అని మొదట మోషే చెప్పుచున్నాడు. Romans chapter 10 verse 19, but I say, did Israel not know? First Moses says, I will provoke you to jealousy by those who are not a nation. I will move to an anger by a foolish nation. ఎందుకంటే మీ ముందే అనేక మందిని ఆశీర్వదింపబడేటట్టు దేవుడు చేస్తారు, వాళ్ళు గొప్పగా వాడబడతారు. And God will ensure that you will be seeing the blessings coming upon others' life. అప్పుడు బాధపడినా ఏమీ లాభం ఉండదు. And even if you repent, it's of no use. Acts 5:20. అపోస్తల కార్యము 5వ అధ్యాయము 20వ వచనము. ఈ జీవనమును గురించిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో అనెను. అదే మీకు చెప్పాను, This is exactly what we are doing. ఇంకా నాకు సంబంధం లేదు. I have got nothing else. I'm speaking you words of ఒక this life. దినము ఉంది, అప్పుడు జ్ఞాపకం వస్తాయి, అయ్యో అప్పుడే వింటే బాగున్నే అనే పరిస్థితులు తెచ్చుకోకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను. There will be a day when you will realize, oh, I would have repented long time back, but I don't want you to enter into that particular day. Luke 24:47. లూకా సువార్త 24వ అధ్యాయము 47వ వచనం. లూక్ చాప్టర్ 24 వర్స్ 47. యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును పాప క్షమాపణయు ప్రకటింపబడిననియు వ్రాయబడి ఉన్నది. Luke chapter 24 verse 47, and that repentance and remission of sins should be preached in his name to all nations beginning at Jerusalem. మీరు చెప్పగలుగుతారా? Can you go and tell మీరు this?
దేవుని ముందు ఏ దోషారోపణ మీ హృదయంలో లేనప్పుడు తల ఎత్తుకుని మీరు ఈ మాట చెప్పాలి. Without you having any sin in you, you lift up your head and boldly preach. Acts 5:29. అపోస్తుల కార్యము 5వ అధ్యాయము 29వ వచనము. అందుకు పేతురును అపోస్తులను మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలెను గదా. ఇప్పుడు చెప్పు, ఎవరికి లోబడ్డావు? Acts chapter 5 verse 29, but Peter and other apostles answered and said, we ought to obey God rather than men. Now tell me, whom did you obey, God or men? దేవుళ్ళో మచ్చ ఉండదు, డాగు ఉండదు, అబద్ధం ఉండదు, వేషధారణ ఉండదు, మాటలు ట్విస్ట్ చేయరు, మనిషికి తగ్గట్టు నటించరు. God will not have words of hypocrisy or falsehood or say something wrong. He will not manipulate words and all. Man only does all these things. అందుకనే అపోస్తలులు దేవుడికి లోబడతారు, మనుషులకు లోబడరు. That's the reason apostles subject themselves to God, not to men. నువ్వు అనుకున్న దానికి లోబడ్డావనుకో, నేను దేవునికి లోబడినట్టు కాదు, నీకు లోబడినట్టు లెక్క. If you think that you are subjecting to men, that means I'm subjecting to you. 30th verse చదవండి. 30వ వచనము. మీరు మ్రానును వేలాడద్రీసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. నెక్స్ట్. ఇశ్రాయేలునకు మారు మనసును పాప క్షమాపణయు దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతినిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్తము బలము చేత హెచ్చించి ఉన్నాడు. నెక్స్ట్. దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. అంటే మీ మనస్సాక్షి మీకు సాక్ష్యం. Your own conscience is going to be witnessing against you or for you. మీరు దేవునికి లోబడుతున్నారా మనిషికి లోబడుతున్నారా అన్నది నీ మనస్సాక్షి సాక్ష్యము. Your own conscience is going to speak whether you are for or against. దేవుని దృష్టికి అనుకూలంగా ఉంటున్నావా లేకపోతే నీ దృష్టికి అనుకూలంగా ఉంటున్నావో నువ్వే సాక్ష్యము. You are your own witness whether you are subjecting to God or to your own self. 1 Samuel 15:24. మొదటి సమూయేలు 15వ అధ్యాయము 24వ వచనం. 1 Samuel chapter 15 verse 24. సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకొంటిని అని సౌలు బాగానే పలికాడు, కానీ మనుషులకే ఇంపార్టెన్స్ ఇచ్చాడు. Then Saul said to Samuel in 1 Samuel 15:24, I have sinned, for I have transgressed the commandment of the Lord and your God, because I feared the people and obeyed their voice. అంటే నువ్వు బలహీనతని ఓవర్కమ్ చేయాలని కోరుకోవట్లేదు. You are not intending to overcome your weaknesses. బలహీనతతో నువ్వు జీవిస్తూ, నీ బలహీనతతోనే నువ్వు ఆక్సిజన్ పీలుస్తూ, నీ బలహీనతతో దేవుణ్ణి నమ్ముతూ, నీ బలహీనతతో ఆయన తృణీకరిస్తున్నావు. With your own weakness you are breathing oxygen. With your own weaknesses you are thinking you are doing God. సౌలు ప్రవర్తన. Even Saul also did the same thinking. Mark 7:7-9. మార్క్ సువార్త 7వ అధ్యాయము 7 నుంచి 9 వచనములు. మార్క్ చాప్టర్ 7 verses 7-9. వారు మానవులు కల్పించిన పద్ధతులను దేవోపదేశాలని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మును గూర్చి యెషయా ప్రవచించినది సరియే. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్య ఆచారమును గైకొనుచున్నారు. మరియు ఆయన మీరు మీ పారంపర్య ఆచారము గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. అంతే. ఎందుకంటే రక్త సంబంధికులు కానీ వచ్చేసారనుకోండి, ఇంకా దేవుడితో సంబంధం ఉండదు వాళ్ళకి. వాళ్ళు చెప్పిందే కరెక్ట్. అది నిజమా అబద్ధమా అన్నది మీకు తెలియదు. సత్యం దాచేసి మీతో మాట్లాడారనుకోండి, మీరు దేవుడికి సమాధానం చెప్పుకోగలుగుతారా? That's the reason people give importance to flesh and blood, and even if they tell lies, they want to believe it to be the truth. Now if it is falsehood, ఈజీ అండి. It's very easy to blame others. అదే ఆలోచించి నువ్వు మాట్లాడి ఉంటే ఆ నింద పడకుండా నువ్వు జాగ్రత్త పడేవాడివి. But if you would have taken care of what you are speaking, you wouldn't have entered into that wrong way. అందుకుని అనాలోచితంగా ఎప్పుడు మాట్లాడకూడదు. Therefore do not speak unwisely or మీకు without thinking. తెలియకుండానే మీరు తీర్పులోకి వెళ్ళకూడదు. ఆల్రెడీ లోకంలో తీర్పు తీర్చబడిపోయింది. ఆ తీర్పులోనికి వెళ్ళకుండా జాగ్రత్త పడమని చెప్తున్నారు. The world has already been passed into judgment, therefore you should not enter into judgment. లోకానుసారంగా జీవించావనుకో, వీటితో భయపడిన అవసరం లేదు. ఎప్పుడో ఒకసారి భయపడతావు తప్పకుండా. If you are living according to the world, you don't have to worry about these things, because you have to fear only once. That's long time back. ఆదికాండము 3వ అధ్యాయం 17వ వచనం. Genesis 3 verse 17. ఆదికాండము 3వ అధ్యాయము 17వ వచనం. Genesis chapter 3 verse 17. ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది,
ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీయు దాని పంట తిందువు. ఏమనుంది? What is written in Genesis నీ chapter 3 verse భార్య 17? మాట విని నువ్వు తిన్ననందున. It says, because you have heeded the voice of your wife and have eaten from the tree. దానికి అర్థం ఏంటనుకుంటున్నారు? What do you think is the meaning? చెప్పుడు మాటలు. That means giving your అక్కడ yourself సత్యం to ఉండదు. gossip. That there's no truth, but you're మీరు believing జాన్ it. 8:44 చూసారా? Have you read John వారి 8:44? స్వభావంతో వాళ్ళు మాట్లాడతారు. They speak with the character displayed. వారి స్వభావంతో చెప్పినప్పుడు ఒకడు మర్డర్ చేసిన మనిషి కూడా వాడికి అనుగుణంగా మాట్లాడగలుగుతారు. ప్రతి వాళ్ళు నమ్ముతారు కూడా. తెలుసా మీకు ఆ విషయం? A murderous person can speak accordingly and people will give yourself to వాడు hear him. క్రూరంగా చేసింది చెప్పడు, He will not tell the way he murdered. కానీ వాడిని నీతిమంతుడిగా చేసి చెప్పినప్పుడు ప్రతి వాళ్ళు నమ్మేస్తారు. But when he portrays himself as a righteous person, people want to అది believe. జాన్ 8:44 కున్న లక్షణం అది. That is what is mentioned in John కానీ 8:44. ఇక్కడ దేవుడు డైరెక్ట్ గా మాట్లాడుతున్నారు. నీ భార్య మాట విని నువ్వు తిన్నందువలన నీ వల్లనే ఈ భూమి శపించబడింది అని అంటున్నారు. అంటే మనుషులు అలా తయారవుతున్నారని అర్థం అక్కడ. Here the Lord is telling, because you heeded the voice of your wife, you have entered into curse, and even now people are entering in the same way. ఈ చివరి దినాల్లో వాళ్ళకి ఏమవుతుంది? What will happen in the final days? రెవల్యూషన్ 18:8. ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము 8వ వచనం. రెవల్యూషన్ చాప్టర్ 18 వర్స్ 8. అందుచేత ఒక్క దినముననే దాని తెగుళ్ళు అనగా మరణమును దుఃఖమును కరువును వచ్చును. దానికి తీర్పు తీర్చుచున్న దేవుడైన ప్రభువు బలిష్ఠుడు గనుక అది అగ్ని చేత బొత్తిగా కాల్చివేయబడును. నెక్స్ట్ 9వ వచనం. దానితో వ్యభిచారము చేసి సుఖభోగమును అనుభవించిన భూరాజులు దాని బాధ చూచి భయాక్రాంతులై దూరమున నిలవబడి దాని దహన ధూపమును చూచినప్పుడు దాని విషయమై రొమ్ము కొట్టుకొనుచు ఏడ్చుచు, అయ్యో అయ్యో బబులోను మహాపట్టణమా, బలమైన పట్టణమా, ఒక్క గడియలోనే నీకు తీర్పు వచ్చిన గదా అని చెప్పుకొందురు. నెక్స్ట్ లోకములోని వర్తకులను ఆ పట్టణమును చూచి ఏడ్చుచు తమ సరుకులను అనగా బంగారము, వెండి, రత్నములు, ముత్యములు, సన్నపు నారబట్టలు, ఊదా రంగు బట్టలు, పట్టుబట్టలు, రక్తవర్ణపు బట్టలు మొదలైన సరుకులను, ప్రతి విధమైన దబ్బం రానును, ప్రతి విధమైన దంతపు వస్తువులను, మిక్కిలి విలువగల కర్ర, ఇత్తడి, ఇనుమును, చలువ రాళ్ళు మొదలైన వాటితో చేయబడిన ప్రతి విధమైన వస్తువులను, దాల్చిన చెక్క, ఓమము, ధూపద్రవ్యములు, అత్తరు, సాంబ్రాణి, ద్రాక్షారసము, నూనె, మెత్తని పిండి, గోధుమల పశువులు, గొర్రెలు మొదలగు వాటిని, గుర్రములను, రథములను, దాసులను, మనుషుల ప్రాణములను ఇక మీదట ఎవడనూ కొనడు. నీ ప్రాణములకు ఇష్టమైన ఫలములు నిన్ను విడిచిపోయెను. అంటే ఇవన్నీ ఏమనుకుంటున్నారు? What do you think of all these verses that I read? రాత్రింబగలు వారికి నెమ్మది లేకుండా ఉంటారంట వాళ్ళు. That means they will not have peace day and night. ఆయన ఆజ్ఞలను నిన్ను నువ్వే పరీక్షించుకో. ఆయన ఆజ్ఞల విషయంలో నిన్ను నువ్వే పరీక్షించుకో. You examine yourself from the instruction that you have heard. నీ దృష్టిలో నువ్వు నీతిగా న్యాయంగా ఉన్నావా, దేవుని దృష్టిలో నీతిగా న్యాయంగా ఉన్నావా అన్నది ఇక్కడ ప్రతి విషయం అన్ని పరీక్షించుకోమని చెప్తున్నారు. There is an emphasis that you need to examine and test whether you are righteous in your own eyes or you are righteous according to godly standards. కాబట్టి అపోస్తలులు దేవుడికి లోబడాలి, ఇక్కడ ఉన్న వస్తువులకి లోబడటం కాదు. Therefore apostles have to submit themselves to God, not to the things mentioned over here. దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? What are you giving importance to and for? సమస్త దూతలతో వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? So what will happen when the Lord comes with all? Matthew 25:31-46. మత్తయి సువార్త 25వ అధ్యాయము, మాథ్యూ చాప్టర్ 25 verse 31. 31 నుంచి 46 వచనములు. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడై యుండును. అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరిచి. ఎలా వేరుపరుస్తారు? ఇద్దరు దేవుణ్ణి నమ్ముతారు. ఇద్దరు దేవుణ్ణి నమ్ముకుంటూ వాళ్ళందరూ దేవుడనే అంటారు. కానీ ఎవరు ఆయనకి ఇష్టంగా జీవించారో, ఎవరు వాళ్ళకి ఇష్టంగా జీవిస్తూ ఈయనకి ఇష్టంగా జీవిస్తున్నారన్నారో ఆ మనుషుల్ని వేరు చేస్తారు అక్కడ. The shepherd will divide between the sheep and the goats. Both believed in God, both had the same word, but the people who lived and people who do not live makes difference. ఏం చేస్తారు? 33rd verse. 33వ వచనం. తన కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలవబెట్టును. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? గొర్రెల యొక్క లక్షణం ఏంటి? గొర్రెల కాపరి ముందు నడుస్తుంటే గొర్రెలు వెనకాల వస్తాయి. What is the characteristics of the sheep? When the shepherd moves forward, the sheep will just follow. గొర్రెల కాపరి ముందు నడుస్తుంటే గొర్రెలు వెనకాల వస్తాయి.
The sheep will just walk as the shepherd moves forward. కానీ మేకల కాపరికి వెనకాల ఉంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. But the goat head is also called as a shepherd. He will keep on chasing the goat from behind. చూడటానికి మేక గొర్రె ఒకలాగే కనబడతాయి. Both look alike and are the same type. కానీ ఎవరు వెంబడిస్తున్నారు, ఎవరి వెనకాల ఉన్నారు అనేది ఇప్పుడు తెలుస్తుంది. Now here you will see who is actually following and who is following whom. మీరు దేవుడు ముందు ఉండి మీరు ఆయన వెనకాల వస్తున్నారా, ఆయన మీ వెనకాల ఉండి రండి నా తట్టు తిరగండి అని మీ వెనకాల పరిగెడుతున్నారో చెక్ చేసుకోండి. Now you need to check whether you are obeying and following God, or is God crying out loudly and calling you to turn towards him. అప్పుడు ఇలా సెపరేట్ చేస్తారు. కుడివైపు ఆయన వెంబడించిన వారు, ఎడమవైపు ఆయన వెంబడిస్తున్నారన్న భ్రమలో ఉన్నవారు. Then he will separate the sheep and the goats, thinking those who are in the Lord. నెక్స్ట్ వర్స్. Though they are not. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి. ఎవరి చేత ఆశీర్వదింపబడ్డారు? Who was blessed? తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా అంటే తండ్రిని నమ్మిన వారు, వాక్యాన్ని నమ్మిన వారు, తండ్రి చేత పంపబడిన వారిని నమ్మిన వారు, వచ్చినది పంపబడింది ఆయనే అని నమ్మి ఆయన్ని తృణీకరించని వారు. The king will say, "Come, you blessed of my father." These are the people who obeyed the word, believed in the word. They did not reject the word, they did not forsake, but just obeyed. నెక్స్ట్ వర్స్. లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనడి. నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి. దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి. పరదేశినయ్యుంటిని, నన్ను చేర్చుకొంటిరి. దిగంబరినయ్యుంటిని, నాకు బట్టలిచ్చితిరి. రోగినయ్యుంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పెను. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలిగొని ఉండుట చూచి నీకు ఆహారమిచ్చితిమి, నీవు దప్పికొని ఉండుట చూచి ఎప్పుడు దాహమిచ్చితిమి, ఎప్పుడు పరదేశమై ఉండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి, దిగంబరిపై ఉండుట చూచి బట్టలిచ్చితిమి, ఎప్పుడు రోగువై ఉండుట అయినను చెరసాలలో ఉండుట అయినను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు. అందుకు రాజు, మిక్కిలి అలుపులైన ఈ నా సహోదరుల్లో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. వీళ్ళెవరు చెప్పనా? You know who these people are in verse 14? షద్రక్, మెషక్, అబేద్నెగోలు. Shadrach, Meshach and Abednego are these ఎందుకంటే people. వారి శరీరంతోనూ విశ్వాసంతోనూ నమ్మకంతోనూ ఆ రాజు దగ్గర దేవుని యొక్క శక్తిని చూపించారు, దేవుని యొక్క నమ్మకాన్ని చూపించారు. They displayed the greatness of God through their actions to the king. అంటే ఆయన వాక్యానికి విలువిచ్చారు. అక్కడ They gave importance to the word of ఆయన God. తృణీకరించలేదు. They did not forsake him. తృణీకరించలేదు కాబట్టి వాళ్ళకి దేవుడు దొరికారు. And because they did not forsake God, ఆ they were రాజుకి found by him. దేవుడు దొరికేటట్టు చేసింది షద్రక్, మెషక్, అబేద్నెగోలు. It was Shadrach, Meshach, Abednego who ఆ introduced God రాజుకి to విశ్వాసం Nebuchadnezzar. వచ్చేటట్టు చేసింది షద్రక్, మెషక్, అబేద్నెగోలు. It is their faith in the faith of Nebuchadnezzar was primarily because of these people. అతనికి వస్త్రం ఇచ్చింది షద్రక్, మెషక్, అబేద్నెగోలు. And even the garment that was given to the king was because of Shadrach, Meshach, Abednego. అటువంటి అంటే ఇప్పుడు ఆ రాజు షద్రక్, మెషక్, అబేద్నెగోలు నమ్మిన దేవుణ్ణే నమ్మాలి అని అంటే వాళ్ళు ఏం చేశారు? అతనికి బట్టలు ఇచ్చారు, ఆహారం ఇచ్చారు, దేవుని పరిచయం చేశారు, వాళ్ళు నిలబెట్టారు, వాళ్ళకి జీవాన్ని ఇచ్చారు. Because Shadrach, Meshach, Abednego introduced God into the Nebuchadnezzar's life, and the king blessed them and said, "Now because you have done this to the least of the people, I am giving it to you." అలాగే ఎవ్వరున్నా కూడా వాళ్ళు చేసినట్టే లెక్క. And whoever is in that category, God will bless them. దేవుని నమ్మిన వాళ్ళు ఆయన గొర్రెలు వెంబడించినట్టు ఆయన్ని వెంబడించుకుంటూ వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళు ఇవన్నీ మేము ఎప్పుడు చేశాము అని వాళ్ళు ప్రశ్న వేశారు. Now because they were following Jesus and the word of God, they were asking, when did we do all these things? ఎందుకంటే వాళ్ళ స్పిరిచువల్ లైఫ్ డైలీ లైఫ్ కింద మారింది కాబట్టి. Because their spiritual life became so dominant that their worldly life became negligent. నెక్స్ట్ వర్స్ చూడండి. 41వ వచనం, verse 41. అప్పుడు ఆయన ఎడమవైపు ఉండువారిని చూచి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్య అగ్నిలోకి పోవుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టలేదు. దప్పిగొంటిని, మీరు నాకు దాహమియ్యలేదు. పరదేశినయ్యుంటిని, మీరు నన్ను చేర్చుకొనలేదు. దిగంబరినయ్యుంటిని, మీరు నాకు బట్టలియ్యలేదు. రోగినై చెరసాలలో ఉంటిని, మీరు నన్ను చూడరాలేదని చెప్పును. అందుకు వారు, ప్రభువా, మేమెప్పుడు నీవు ఆకలిగొని యుండుటకైనను, దప్పిగొని యుండుటకైనను, పరదేశవై యుండుట అయినను, దిగంబరివై యుండుట అయినను, రోగువై యుండుట అయినను, చెరసాలలో ఉండుట అయినను చూచి నీకు ఉపచారము చేయకపోతుమని ఆయనను అడిగెరుదురు. అందుకాయన, మిక్కిలి అలుపులైన వీరిలో ఒకరినైనను మీరు ఇలాగు చేయలేదు గనుక
నాకు చేయలేదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో అనును. వీరు నిత్య శిక్షకును నీతిమంతుల నిత్య జీవమునకు పోవుదురు. అంటే వీరు ఎవ్వరికీ కూడా ఆశీర్వాదంగా లేరు. They were not a blessing to anybody. వాళ్ళ పిల్లలకి లేరు, వాళ్ళ భార్యకి లేరు, వాళ్ళ భర్తకి లేరు, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి లేరు, ఎవరికి లేరు. వాళ్ళ బలహీనతలతో వాళ్ళే బతుకుతారు. They were not a blessing to the respective spouses or to the children, but they keep on living in a world of weaknesses. Revelation 20 verse 11 to 15. మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచితిని. భూమి ఆకాశములో ఆయన సుముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోట కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారు అందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథములను వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళమునకును వాటి వశమునున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఆ అగ్నిగుండము రెండవ మరణము. ఎవరి పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడెను. అయిపోయింది. ఇది తీర్పు తీర్చిన తర్వాత జరగబోయేది. This comes after judgment. ఆత్మీయ జీవితమే ముఖ్యము. The spiritual life is the most దేవుడు important. ఆశీర్వదించినంత మాత్రాన గొప్పవారు అయిపోరు. Just because you are being blessed doesn't mean you are in the Lord. కాబట్టి మంచిది, గర్వించకుండా జాగ్రత్త పడు అని వాక్యం చెప్తుంది. Because the word of God says, therefore take heed that you don't have arrogance or pride. దేవుడు నెబుకద్నెజర్ రాజునే గడ్డి తినేటట్టు చేశారంటే ఆలోచించండి. Because God made King Nebuchadnezzar also eat the grass. Revelation 22 verse 10 to 12. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 10 నుంచి 12 వచనములు. Revelation chapter 22 verses 10 to 12. మరియు అతడు నాతో ఇలాగ చెప్పెను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు, కాలము సమీపమై ఉన్నది. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయునిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. తర్వాత నేనే ఆల్ఫాయు ఒమేగాయు మొదటివాడను కడపటివాడను ఆదియు అంతమునయ్యున్నాను. జీవ వృక్షములకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములు ఉదుకుకొని వారు ధన్యులు. ఇది వార్నింగ్. ఈ వార్నింగ్ ఏంటి తెలుసా? ఇలా ఉండటానికి జాగ్రత్త పడండి అన్న వార్నింగ్. This is a warning that this is how you should lead a life holy and righteous. మీరు 11th verse చూసారా? Did you read verse 11? ఎందుకంటే అన్యాయం చేయవాడు ఇంకా అన్యాయం చేస్తుంటాడు, వీక్నెస్ లో ఉన్నాడు ఇంకా వీక్నెస్ పెంచుకుంటాడు, అది ఓవర్కమ్ చేయడు. He was unjust, he'll continue to be unjust. So he who has weakness will continue to be in the same వీక్నెస్ తోనే weakness. ఉండనిమ్ము అని అంటున్నారు ఇక్కడ. God is telling, let him continue in his weaknesses. అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండను, ఎందుకంటే పవిత్రుడిగా మారడానికి ఇష్టపడ్డాడు కాబట్టి. Let the filthy guy remain to be filthy because he doesn't want to be righteous. నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనిమ్ము. But let the righteous continue to be more righteous. పరిశుద్ధులు ఇంకా పరిశుద్ధులుగా మార్చబడతారు. And those who are holy will become more holy. ఇప్పుడు చెప్పండి, నీతిమంతులు లేరు, ఎవరూ లేరు అని చెప్పండి, మరి చూద్దాం. Now you tell me there is no righteous and none righteous? అలా పలికిన వాళ్ళకి నీతిమంతులుగా ఉండటం ఇష్టం లేదు. Because they don't want to be righteous, that's why they're not righteous. కాబట్టి ప్రతి సిట్యుయేషన్ ని ఓవర్కమ్ చేయండి. ఎందుకంటే ఒకానొక దినము నియమింపబడెను, ఇందు నిమిత్తమే నియమింపబడెను అన్నది గుర్తుపెట్టుకోండి. Remember, there is an appointed day and is appointed for this particular reason. మీ ఆత్మీయ జీవితము అది నిలబడి ఉందా మంచిదే, లేదనుకోండి మీరు దేవుడికి ఉత్తరవాదులు, మాకు కాదు. You are responsible and accountable to God if you transform yourself. కాబట్టి మీ దృష్టికి మీకు అనుకూలంగా ఉండటం మంచిదా, దేవుని దృష్టికి న్యాయంగా ఉండటం మంచిదా? Therefore, is it right to be good in your own righteous way or according to God? దేవుడికే లోబడి ఉండాలి కదా. But the apostles have to subject to God and obey God. ఎందుకంటే దేవుడి సమస్త దూతలతో వస్తారు. మాట వినని వారు ఎక్కడికి వెళ్ళి పడతారో అగ్నిగుండం చూపించారు. మాట వినేవారు ఎలాగ జీవ వృక్షం గుండ ప్రవేశిస్తారో మీరు చూశారు. Now you have seen those who are righteous will go into eternal life, those who are not will go into the lake of fire. ప్రార్థన చేసుకుందాం. Let us pray.